అసలు కృష్ణుడు ఎవరు? పరమాత్మగా ఎవరినన్నా వర్ణిస్తే అది కేవలం శ్రీకృష్ణ పరమాత్మ అని అంటాం. నంద మహారాజు ఒక రాజువి కదా, 9 లక్షల. అట్లాంటప్పుడు కృష్ణుడు వెళ్ళి వెన్న దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ కృష్ణతత్వం మనం తెలుసుకోవాలంటే మన పరిమితిని బట్టి మనం అర్థం చేసుకోగలం. అంతేగాని దేవతలు కూడా పూర్తిగా కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోలేరు అని మహాభారత తాత్పర్య నిర్ణయం నందు మధ్వాచార్యుల వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. భూమి మీద విపరీతమైన రాక్షసులు పెరిగిపోతున్నారు. ఏ అవతారంలో కూడా భూమాత గోమాతై బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకున్నట్టుగా మనం వినం. కానీ భూభార హరణాన్ని తగ్గించమని భూదేవి గోమాతవై బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించింది. బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి ఇలా భూమాత వచ్చింది, భూభార హరణం చెయ్యమంది, కాబట్టి మీరు అవతరించవలసినది. శ్రీ మహావిష్ణువు భూదేవి యొక్క మనస్సు, భూదేవి యొక్క ముఖంలో ఉన్న వెలతి చూసి ఆయన చలించి నేను ఇప్పుడే తక్షణం వస్తాను. కంసుడు దేవకి ఇద్దరు కజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్వయంవరం అయిపోయింది. తన బావని తన చెల్లిని ఇద్దరిని రథం మీద కూర్చొని తనే రథం తోలుతూ వెళుతూ ఉంటే దారి మధ్యలో ఒక ఆకాశవాణి పలుకుతుంది. పలికి నవ్వుతుంది. గాలిలోకి చూడగానే ఆ గాలి పలుకుతుంది, నీ చెల్లి అష్టమ గర్భంలోనే నీ మరణం రాసిపెట్టుంది. ఇమ్మీడియట్లీ కంసుడు ఒక్కసారిగా రౌద్రం ఇద్దరిని తీసుకొని వెళ్ళి కారాగారంలో వేసేశాడు. 1, 2, 3, 4, 5, 6 మంది కనటం ఆ భటులు పిలవటం, కంసుడు వాటిని పట్టుకోవటం, బండకేసి కొట్టేసి చంపేయటం. ఆవిడ కాళ్ళకి సంకెళ్ళు, చేతులకు సంకెళ్ళు, గట్టిగా అరుస్తూ తన భర్త వచ్చి తనకి ఎటువంటి సేవ చేయలేడు. ఆ విపరీతమైన డెలివరీ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ లేబర్ పెయిన్స్ అనుభవిస్తూ ఇక ఒక్కసారి ఆ లేబర్ పెయిన్స్ని నేను ఇంకా తట్టుకోలేను అని అనుకుంటున్న తరుణంలో ఆమె ప్రసవిస్తుంది. అప్పుడు భగవంతుడు మాట్లాడతాడు వాళ్ళతో. భూభార హరణం చెయ్యటానికి వచ్చిన కృష్ణ జననం ఇది. ఇమీడియట్లీ వసుదేవుడు లెగిసి ఆ చతుర్భుజాకారంలో ఉన్నవాడు ఇప్పుడు ద్విభుజాకారానికి మారిపోతాడు. ఆ కృష్ణుణ్ణి ఎత్తుకొని ఆ వసుదేవుడు తన గుండెల మీద పెట్టుకొని అతను ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే ఒక్కొక్క ద్వారం తెలుసుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఆయన కారాగారంలో ఉన్నాడు. ఆదిశేషు వచ్చింది. ఆ బయట చూడగానే ఉరుములు, భీకరమైన రాత్రి అది. ఆ అష్టమి రోహిణీ నక్షత్రంలో ఉన్న రాత్రి ఒక కాలరాత్రి లాంటిది అది. అలాంటప్పుడు ఆ కృష్ణుడిని ఆ నందుడు చేతుల్లో పెట్టి శ్రీకృష్ణ జననం జరిగింది. భూభారహరణానికి ఇదే ప్రథమ సంకేతం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను మీ మాయా. నేను ఈ మధ్య చాలా మహాభారతం సిరీస్ వింటున్నాను. కేసీ గారిది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనకు అర్థమయ్యేలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు జన్మాష్టమి సందర్భంగా ఒక కృష్ణ అనే తత్వము, ఎవరు ఈ కృష్ణుడు, అందరికీ అర్థమయ్యేలా. ఎందుకంటే కృష్ణుడు లైఫ్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో అసలు కృష్ణుడు ఎవరు, అది మనకి అర్థమయ్యేలా, ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలని కేసీ గారిని కోరుకుంటున్నాము. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. కృష్ణ జన్మాష్టమి వస్తుంది. సో అందరూ ప్రిపరేషన్స్లో బిజీ ఉన్నారు. ద ఐడియా ఇస్ ఒక్కసారి కృష్ణుడు గురించి అందరికీ ఈజీగా అర్థమయ్యేలా, ఆయన జననం నుంచి కృష్ణ తత్వంని మాకు కొంచెం చెప్పండి. కృష్ణుడు అనేది మనం పరమాత్మగా ఎవరినన్నా వర్ణిస్తే అది కేవలం శ్రీకృష్ణ పరమాత్మ అని అంటాం. ఇంకే అవతారాన్ని మనం పరమాత్మ అని సంబోధించం కదా. జనరల్లీ రామ పరమాత్మ లేదు, నారసింహ పరమాత్మ లేదు, వామన పరమాత్మ అలా అనవు జనరల్లీ. కానీ కృష్ణుడు వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ అని మనకు తెలిసినా తెలియకపోయినా మేబీ అనాది కాలంగా అలా ఋషులు మునులు వాళ్ళు ప్రయోగించిన విధానాన్ని బట్టి మన నోటి వెంబట కూడా కృష్ణ పరమాత్మ ఒక కలోకియల్ లాంగ్వేజ్. అసలు కృష్ణతత్వం అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ తత్వం. ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. అందుకనే కృష్ణుడిని
రకరకాల మనుషులు రకరకాల విధాలుగా అర్థం చేసుకుంటారు. ఎలాగా అంటే ఉపమానం ప్రకారం నలుగురు గుడ్డివాళ్ళు కలిసి ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఆ ఏనుగుని వర్ణించమన్నారు. ఒకడు తొండం పట్టుకున్నాడు, ఒకడు ఏనుగు కాలు పట్టుకున్నాడు, ఒకడు తోక పట్టుకున్నాడు, ఒకడు దాని ఉదర భాగాన్ని పట్టుకున్నాడు దాని కింద. నలుగురికి 4 రకాలుగా ఏనుగు అర్థమైంది. కరెక్ట్. తోక పట్టుకున్నవాడేమో అదేమో ఒక పాములాగా ఉందనుకున్నాడు. దాని కాలు పట్టుకున్నవాడు ఇదేదో చెట్టు కాండంలాగా ఉందనుకున్నాడు. దాని ఉదరం పట్టుకున్నవాడు ఇదేదో వింతగా ఉంది, పైన మాత్రమే తగులుతుంది ఈ జీవి అని అనుకున్నాడు. తొండం పట్టుకున్నవాడు ఇది ఇంకేదో ఒక మర్రి చెట్టు ఊడ అలాగా ఏదో ఊహించుకున్నాడు. కానీ నలుగురికి ఏనుగు తత్వం అర్థం కాలేదు కదా, ఎవరికీ తెలియదు. సో కృష్ణతత్వం కూడా మన పరిమితిని బట్టి మనం అర్థం చేసుకోగలం. అంతేగాని దేవతలు కూడా పూర్తిగా కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోలేరు అని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యుల వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. అలాంటి ఈ కృష్ణతత్వం మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం కొంచెం ఆయన అవతరించక ముందు జరిగిన ఒక చిన్న వృత్తాంతం చెప్తాను నేను మీకు. ఏ అవతారంలో కూడా భూమాత గోమాతై బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకున్నట్టుగా మనం వినం. భూభార హరణాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద అవతరిస్తారు, లేదా ప్రతి అవతారం భూభార హరణాన్ని తగ్గించడానికే వస్తారు. కానీ ఆయన అవతారంలో మాత్రం ఆయన భగవద్గీత ఎప్పుడో చివరాకరణ చెప్పారు. కానీ భూభార హరణాన్ని తగ్గించమని భూదేవి గోమాతవై బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించింది. సో బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించినప్పుడు భూమాత అడిగింది ఏంటంటే, భూమి మీద రాక్షసులు, ఈ రాక్షసులు అంటే మళ్ళీ మీరు అనుకుంటున్నట్టు 2 కొమ్ములు 2 కోరలు ఉండి మీ సీరియళ్ళల్లో చూపించినట్టుగా ఉండరు. వాళ్ళు మనలాగా మనుషుల్లాగానే ఉంటారు. ఇది ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో రాక్షసులు మన ఇళ్లల్లో మన చుట్టాలలో మన రక్త సంబంధికులుగానే ఉంటారు. ఇలాగే మనం ఎక్కువ చూస్తాం. సత్యయుగంలో రాక్షసులు దేవతలు సపరేట్ లోకాల్లో ఉంటారు. త్రేతాయుగం వచ్చేసరికి వాళ్ళిద్దరూ భూమి మీదే ఉంటారు, కానీ దూరంగా ఉంటారు. ద్వాపరం వచ్చేసరికి మన ఇంట్లోనే ఉంటారు. కలియుగంలో మన లోపల ఉంటారు. ఇది తత్వం. సో అలాగా భూదేవి చేసిన ప్రార్థన ఏమిటంటే, అసురులు భూమి మీద పెరిగిపోతున్నారు. ఎవరా అసురులు అంటే భూమిని ఏలే రాజులే అసురులై బ్రతుకుతున్నారు. ఎవరైతే భూసురులు అని పేరు పెడతామో, భూసురులు అంటే సురులు అంటే దేవతలు, భూసురులు అంటే భూమి మీద దేవతల్లాగా ఉండాల్సిన వాళ్ళు, ఎవరైతే భూమిని కాపాడవలసిన వాళ్ళే, ఎవరైతే భూమిని కాపాడాల్సిన వాళ్ళు. రాజు ప్రథమ లక్షణం ప్రజల యొక్క క్షేమం, భూమి యొక్క క్షేమం. అలాంటి రాజులే పూర్తి అసుర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. కాబట్టి యథా రాజా తథా ప్రజ కదా. మరి రాజులే అలాగుంటే మరి వాళ్ళ చేత పాలింపబడుతున్న ప్రజలు ఎలా ఉంటారు? కాబట్టి భూమి మీద అధర్మం పెరిగిపోయింది. నా వల్ల అవ్వట్లేదు, ఈ భూభార హరణాన్ని తగ్గించాలి. మరి భూభారం అంటే ఏంటి? ఇది కూడా మీకు సింబాలిక్గా చెప్తాను. ఎవరైతే మీకు నచ్చరో, వాళ్ళ మనస్తత్వం నచ్చదో, వాళ్ళు మీ జీవితాల్లో ఉంటే మీకు ఎలా ఉంటుంది? భారంగా ఉంటుందిగా. అది భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, మీ నచ్చని టీచర్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, మీ రక్త సంబంధమే కావచ్చు. కానీ వాడు అన్ని పనికిమాలిన పనులు చేసుకుంటూ చాలా అధర్మంగా పాపాలు చేస్తూ బ్రతికితినవాడు మీ జీవితంలో ఉంటే మీకు ఎలా భారంగా ఉంటుందో, ఈ భూమి మీద పూర్తి అధర్మ క్రియలు చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళంటే భూదేవికి కూడా అలాంటి ఒక అసహ్యం వాళ్ళంటే. ఎంత తల్లి అయినా కొడుకు పనికిమాలిన పనులు చేస్తే తల్లి ఉపేక్షించదు కదా. అలాగే ఇప్పుడు తల్లి వెళ్ళి తండ్రి గారితో మొరబెట్టుకుంటుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి ఐదారు నువ్వు బుద్ధన్న చెప్పాలి, లేదా వాళ్ళని సంహరించాలి. ఇది లాజికల్. అలాగ వెళ్తే కొన్ని అంటే రకరకాల పురాణాల్లో రకరకాల విధానాలు ఉన్నాయి. కానీ బ్రహ్మదేవుడు, ఆయనకి శ్రీ మహావిష్ణువు యాక్సెస్ చాలా ఈజీ. ఆయన వెళ్ళి పాలకడిలో ఉన్న వైకుంఠంలో నారాయణుడిని చూడక్కర్లేదు. ఆయన తన మనోనేత్రాన్ని లోపలికి వెళితే మన ఆయన బయట ఉన్న చక్షువుల నుంచి శ్రీ మహావిష్ణువుని చూడక్కర్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మదేవుడికి మాంస నేత్రాలు ఉండవు, మనకుంటాయి మాంసపు నేత్రాలు. సో శివుడికి, ఇంద్రుడికి, బ్రహ్మదేవుడికి అలాంటి నేత్రాలు ఉండవు.
నేత్రాలు లాంటి నేత్రాలు ఉంటాయి. ఆయన అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి, ఇలా భూమాత వచ్చింది, భూభార హరణం చెయ్యమంది, కాబట్టి మీరు అవతరించవలసినది అని అడిగితే శ్రీ మహావిష్ణువు నేను ఖచ్చితంగా అవతరిస్తాడని కొన్ని ప్లేసెస్లో చెప్పడం జరిగింది. ఆవుల కాపరి ఆవుని ఎలాగైతే తీసుకువెళ్తాడో అవి మేయటానికి, అలాగ భూమాతని అతను స్వహస్తాలతో తీసుకొని వెళ్ళి పాలకడలి బయట ఉన్న వైకుంఠ ద్వారం ముందు నిలబడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు భూదేవి యొక్క మనస్సు, భూదేవి యొక్క ముఖంలో ఉన్న వెలతి చూసి ఆయన చలించి, నేను ఇప్పుడే తక్షణం వస్తాను, కృష్ణుడికి భూమాత గోమాతై తన యొక్క మనోవేదన తన ముఖంలో అర్థమైపోయి తను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేశాడు. సో శ్రీకృష్ణ జననం తర్వాత ఆవు కాదు, శ్రీకృష్ణ జననమే ఆవు కోసమే, ఆవు లాంటి గోమాత ప్రార్థిస్తే వచ్చింది. ఇప్పుడు అలా జరిగిపోయింది. భూమి మీద విపరీతమైన రాక్షసులు పెరిగిపోతున్నారు. రాజులంతా రాక్షసుల్లానే బ్రతుకుతున్నారు. ఎందుకంటే రాజు ఎందుకు రాక్షసుడు అవుతాడంటే, రాజు దగ్గర ఉన్న అధికారం, రాజుకి మదం ఎక్కుద్ది ఆ అధికారం వల్ల. ఎప్పుడైతే ఒక రాజుకి మదం ఎక్కిందో వాడొక రాక్షసుల్లానే ప్రవర్తిస్తాడు, వాడొక సెల్ఫిష్ రాజు అయిపోతాడు. అలా అందరూ ఉన్నవాళ్ళందరిలో ఎవరయ్యా అందరికంటే మహా దుర్మార్గుడైన రాజు అనేవాడిని ఎంచుకోవాలి. ఇప్పుడు అలాంటి ఒక దుర్మార్గుడు ఎవడున్నాడు ఇప్పుడు ఆ భూమి మీద అంటే, జరాసంధుడికి అల్లుడైన కంసుడు ఉన్నాడు. జరాసంధుడు తన 2 కూతుర్లను ఇచ్చాడంటే ఇంకా జరాసంధుడే అధముడు, వాడు ఇంకా అధముల్లో ఉత్తముడిని చూసిస్తాడు. సో అలాంటి కంసుడు శ్రీకృష్ణ పరమాత్మ కానీ జనరలీ భగవత్ అవతారాలు ఏవి భూమి మీదకి రావాలన్నా అవి క్షత్రియ కుటుంబాల్లోనే మ్యాక్సిమం వస్తాయి. ఎందుకు క్షత్రియ కుటుంబంలోనే భగవంతుడు పుట్టాలి అంటే, క్షత్రియులు భూసురులుగా బ్రతుకుతారు. ధర్మాన్ని స్థాపించాలంటే మీకు కింగ్డమ్ ఉండాలి. ఆ భూసురులుగా అంటే రాజులుగా ఉంటేనే భగవంతుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఈ క్షత్రియ కుటుంబాల్లో పుట్టాలి. అప్పుడు ఎందులోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు కింద కంసుడు ఉంటాడు రెడీగా. సో చంద్రవంశ కుటుంబం అది. సో ఇప్పుడు కంసుడు ఎవరయ్యా అని అడిగితే, ఒక చంద్రవంశ, ఇప్పుడు కృష్ణుడి యొక్క వంశం గురించి మనం మాట్లాడాలంటే అదొక పెద్ద పాడ్కాస్ట్ అవుద్ది. అది హరివంశ పురాణం అనే ఒక పుస్తకాన్ని చదివితే మీకు ఆ కాంప్లెక్సిటీ అర్థమవుతుంది. సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పడానికి, కంసుడి యొక్క తండ్రి ఉగ్రసేనుడు, ఉగ్రసేనుడు కొడుకు కంసుడు, అలాగా సూరసేనుడు కొడుకు వసుదేవుడు. వీళ్ళందరూ చంద్రవంశంలో ఉన్న రాజులు. ఆ టైంలో అప్పుడు జరుగుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడున్న రాజులు. ఉగ్రసేనుడికి ఒక చిన్న తమ్ముడు ఉంటాడు, యంగర్ బ్రదర్. అతని పేరు దేవక. దేవక కొడుకు, దేవక కూతురు దేవకి. అయితే కంసుడు దేవకి కజిన్స్. కంసుడు దేవకి ఇద్దరు కజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే పెద్దనాన్న కొడుకు దేవకికి, పెద్దనాన్న కొడుకు కంసుడు, కంసుడికి బాబాయ్ కూతురు దేవకి. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు వీళ్ళిద్దరు బేసికల్లీ. కానీ కంసుడికి రాజ్యాధికారం ఎక్కువ, ఎందుకంటే అతను కొడుకు కాబట్టి, పెద్ద కొడుకు కాబట్టి అతనికే ఈ రాజ్యాధికారం అంతా అతనికే ఉంది. అప్పుడున్న రాజుల ప్రకారం ఒక స్వయంవరంలో వచ్చి వసుదేవుడు దేవకిని పెళ్లి చేసుకుంటాడు. సో అంగరంగ వైభవంగా ఆ స్వయంవరం జరుగుతుంది. దేవకంటే కంసుడికి విపరీతమైన ప్రేమ ఉన్నట్టుగా భాగవతమే చెప్తుంది. అతనికి చాలా వాత్సల్యం ఉంటుంది దేవకంటే, చాలా అనురాగం ఉంటుంది దేవకంటే, అన్నదమ్ముల బంధం అది. కాబట్టి అన్నీ అప్పటి వరకు బాగానే జరుగుతాయి. కానీ ఇప్పుడు వాడు క్రూరమైన మనిషి. ఎందుకంటే జరాసంధుడే వాడిలోని క్రూరత్వాన్ని చూసి మెచ్చుకొని తన 2 కూతుర్లను ఇచ్చాడు ఒకడికే. అంటే వాడు ఎంత అధమోత్తముడై ఉంటాడో మీరందరూ ఆలోచించుకోండి. అలాంటి వాడు మైండ్ ఎంత పొల్యూటెడ్గా ఉంటుంది అంటే, అసురులందరూ అంటే మీరు అన్నట్టు బయటికి కూరలు కొమ్ములతో కనపడరు, కానీ వాళ్ళ మనసంతా క్రూరంతో స్వార్థంతో నిండి ఉంటుంది. అలాంటి వాడు స్వయంవరం అయిపోయింది, ఇద్దరిని, తన బావని తన చెల్లిని ఇద్దరిని రథం మీద కూర్చొని తనే రథం తోలుతూ, మళ్ళీ అక్కడ కూడా అంటే
ప్రేమ చూపిస్తుంటాడు కదా. సో రథము నడుపుతూ వెళుతూ ఉంటే దారి మధ్యలో ఒక ఆకాశవాణి పలుకుతుంది. పలికి నవ్వుతుంది. నవ్వగానే కంసుడు, దేవకి, వసుదేవులు అందరూ చూస్తారు. అదృశ్యవాణి గాలిలోకి చూడగానే ఆ గాలి పలుకుతుంది. ఏమని అంటే, నీ చెల్లి అష్టమ గర్భంలోనే నీ మరణం రాసిపెట్టుంది. ఇమ్మీడియట్లీ కంసుడు ముఖం అప్పుడు వరకు మొత్తం బ్యాండ్ బాజా బారాతులో ఎగిరి తన చెల్లిని మంచిగా రథం మీద కూర్చోబెట్టుకొని అన్ని ప్రేమానురాగాలతో తీసుకెళ్తున్న కంసుడు ఒక్కసారిగా రౌద్రం, వాడి ఫేస్లో రౌద్రం వస్తుంది అన్నమాట. ఆ రౌద్రంతో ఏం చేస్తాడంటే, ఈవిడే అష్టమ గర్భమే నన్ను సంహరిస్తే అసలు ఈవిడే లేకుండా చేసేస్తాను, అంతే. ఇమీడియట్లీ మరుక్షణం ఆలోచించకుండా, అంటే ఒక అసురుడికి ఉండే లక్షణం ఏమిటంటే, నేను మీకు గతంలో చెప్పా, భీముడు ఒకడితో మరణం వస్తుంది నహుషుడితో అంటే ఏమన్నాడు, మరణానికి నేను భయపడను, మరణం అనేది కేవలం విధిలిఖితం, మన కర్మాధీనం, మనకు వీళ్ళ చేత మరణం వస్తుంది అంటే అది దైవలిఖితం అంతే. నువ్వు ఏ జన్మలో ఏం చేసావో వీటి చేతిలో చచ్చిపోతావని అర్థం. కానీ మరణాన్ని జయించగలమా ఎవరన్నా? జయించలేం కదా. కానీ అసురులందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేదేంటి, లేకుండా చెయ్యాలి, మరణం లేకుండా ఇవ్వమని. ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు, అలా నేనే ఇవ్వలేను నాయన, నేను కూడా ఒకనొక రోజు చనిపోవాల్సిందే, సో చూస్ యువర్ డెత్ అన్నాను. నీకు ఎలా మరణించాలో దాని కాంప్లెక్సిటీస్ని వెతుక్కోవాలి. అందుకనే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా కోరుకుంటాడు. ఇంట్లో కాదు, ఇంటి బయట కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు, వీళ్ళతో కాదు, వాళ్ళతో కాదు. అందులోని ది మోస్ట్ కాంప్లికేటెడ్ వరం కోరుకున్నది ఆ త్రిపురాసురుడు. వాడిది ఇంకా కాంప్లికేటెడ్. ప్రతి వేడితో ఒక కాంప్లికేషన్ ఉంటుంది. అలాగా ఇప్పుడు కంసుడు అనేవాడు వాళ్ళకంటే కొంచెం కింద స్థాయి అసురుడు అనమాట. వాడికి మరణం వస్తుందని ముందే తెలుసు. ఇప్పుడు మరణ భయం. ప్రతి మంచి మనిషికి మరణం అనేది, నేను ముందే చెప్పాను మీకు, ఒక వాత్సల్యపూర్వకంగా వస్తుంది. ఒక తల్లి తన కొడుకుని ఒడిలో ఎత్తుకుంటే ఎలాగా ఉంటుందో అలా మరణం అనేది వాడికి వాత్సల్యంగా వస్తుంది అనమాట. భగవంతుడు ఆలింగనం చేసుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. అదే ఒక అధార్మికంగా బ్రతికినవాడు, ఒక క్రూరంగా బ్రతికినవాడు, మరణం ఒక భయంగా, అంటే 1000 తేళ్ళు, కొన్ని లక్షల పాములు ఒక్కసారిగా వాడిని మింగేస్తే అప్పుడు వచ్చే బాధ అంతా వాడు మరణంలోనే పొందుతాడు. అదే ధర్మాత్ముడికి అధర్మాత్ముడికి ఉన్న తేడా. అలాంటిది ఇంకెవరన్నా ఇది వినుండుంటే మనం ఏం చేస్తాం, ఎలాగో చనిపోయేదే, వీడి వల్ల మరణం వస్తుంది, కానీ మనం ధార్మికంగా ఉందాం కదా అని అనుకోకుండా వాడి లోపల ఉన్నప్పుడు అసురత్వం బయటపడుతుంది. ఈ అసురులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. వీళ్ళెవరికి ఫ్రెండ్స్ కాదు, ఎవరికి ఎనిమీస్ కాదు. ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఏదన్నా కలిసి వస్తుందంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ ఎనిమిటీ. అంటే వాళ్ళ మనస్తత్వాలు అలాంటివి. ఇప్పుడు కంసుడిని కలిస్తే జరాసంధుడితో ఇప్పుడు బాగుంటుంది. అసురులందరూ పర్ఫెక్ట్ పాలిటీషియన్స్. వీళ్ళకి ఎవరు శత్రువులు మిత్రులని ఉండరు. వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు అలాగా మిత్రుల కింద శత్రువుల కింద మారిపోతారు అంతే. అది ఒక అసుర లక్షణం. అంతసేపు నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నా చెల్లి నా స్వహస్తాలతో నేను రథం నడిపి తీసుకెళ్తానన్న ఓవర్ యాక్టింగ్ చేసిన వాడు ఇప్పుడు చెల్లిని చంపడానికి సిద్ధమైపోయాడు. చూసిన బావ ఆశ్చర్యపోతాడు, వీళ్ళ ఫ్యామిలీ ఏంట్రా ఇంత విచిత్రంగా ఉంది, ఇందాకటి వరకు విపరీతంగా డ్యాన్స్ చేశాడు నా పెళ్లిలో, ఇప్పుడేమో చెల్లిని చంపేస్తానంటున్నాడని అర్థం కాకుండా ఫస్ట్ నిగ్రహిస్తాడు. కంసుడిని నిగ్రహిస్తే ఒక్క తోపుతో వస్తాడు అనమాట వసుదేవుడికి అర్థమైపోతుంది వీడు పరమ అసుర ఆవేశంతో ఉన్నాడు, వీడిని నిగ్రహించలేము, ఎందుకంటే వాడు మరణం అనేది వాడికి తెలియగానే ఇక వాడికి వావి వరస ఇలాంటివే ఉండవు, ఎవరినన్నా చంపేస్తాడు. ఒక స్త్రీనైనా లెక్క చేయడు, చెల్లినైనా లెక్క చేయడు. ఇమీడియట్లీ కంసుడితో ఇప్పుడు వీడు అసురుణ్ణి వీడిని భ్రమించాలి, కంప్లీట్లీ క్రోధంలో ఉన్నాడు. ఏం చెప్పాలి, నా మరణం ఎలా వస్తుందో నాకు తెలియదు, ఎవరితో వస్తుందో నాకు తెలియదు, కానీ వస్తుంది అనేది నిజం కదా, పుట్టామంటే చావాలి కదా, నీ మరణం కనీసం ఎవరితో వస్తుందో నీకు తెలిసిపోయింది. కాబట్టి ఈ ఒక్క లాజిక్ యూజ్ చేయి. నువ్వు ఇప్పుడే మీ రాజ్యంలో రాజు అయ్యావు అంటే వాళ్ళ తండ్రి గారు ఉగ్రసేనుడు అప్పుడే కంసుడిని పట్టాభిషేకం చేసేసాడు. కాబట్టి అంటే దానికి కూడా ఒక్కొక్క కొన్ని కథల్లో అసలు కంసుడికి పట్టాభిషేకమే చేయాలని అనుకోలేదు ఉగ్రసేనుడు. తండ్రి దగ్గర రాజ్యాన్ని లాక్కున్నాడు. మామ ఎవరైతే జరాసంధుడు ఉన్నాడో ఆ జరాసంధుడి భయాన్ని చూపించి కంసుడు రాజ్యాన్ని లాక్కున్నాడు అనేది
ఒక వాస్తవం. వాడిలో ముందు నుంచి స్వార్థం, పూర్తిగా స్వార్థం అనమాట కంసుడిలో. అలాంటిది నువ్వు ఒక పని చేయి, వాడు ఎంత నీచుడో ఆల్రెడీ వీడికి తెలుసు, కానీ ఇప్పుడు విన్నదే కానీ ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాడు వసుదేవుడు. చెల్లినే చంపబోయాడు, ఇప్పటివరకు విన్నాడు వీడు ఇలా ఇలా చేసి రాజ్యాన్ని తీసుకున్నాడు తన తండ్రి దగ్గర నుంచి అని విన్న వసుదేవుడు ఇప్పుడు తన చెల్లి పడుతున్న, తన భార్య పడుతున్న బాధని, అన్ననే భార్యని చెల్లిని చంపడానికి రెడీ అయిపోయిన దాన్ని చూసి వీడు కంప్లీట్లీ నీచుడు. ఇప్పుడు ఏం చేయాలి, మనం అగ్నిసాక్షిగా దేవకిని పెళ్లి చేసుకున్నాం, సో భర్తగా నేను నా భార్యని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పటికి ఏం చెప్పాడు, లాజిక్ చెప్పాడు, అష్టమ గర్భంలో ఉన్న పిల్లవాడిని తెచ్చి నీకు ఇచ్చేస్తాను. నీకు అదే కదా ఆకాశవాణి చెప్పింది, ఇంకెందుకు నీకు బాధ అనగానే అసలు ఇప్పుడు కంసుడు అనే వ్యక్తి, ఒక్క వ్యక్తి యొక్క సైకలాజికల్ పరిస్థితి మనందరూ సైకలాజికల్ పరిస్థితితో పోల్చుకోండి. మిమ్మల్నే ఒకళ్ళు చంపుతారు అని మీకు తెలిస్తే మీరు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళే లేకపోతే ఈజీగా అయిపోతుంది కదా అని ఆలోచిస్తాము. అంతే కదా, అంటే మీరు అలాగే ఆలోచిస్తున్నారు కదా. నేను మామూలుగా లాజికల్ అడుగుతాను, మిమ్మల్ని నేను చంపేస్తానని మీకు తెలిసింది, మీరు ఏం చేస్తారు? మీరుంటే కదా నన్ను చంపడానికి. సో ఏదో ఒక స్కెచ్ చేసి నన్ను లేపేద్దామని అనుకోవడంలో అందులో పాపం ఏముంది? అది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాజిక్స్ ఉంటాయి అసురులకు కూడా. సో ఏమంటాడు, ప్లస్ వసుదేవుడు అంటాడు ఇంకొకటి, నువ్వు ఇప్పుడే రాజ్యాధికారం పొందావు, ఆల్రెడీ ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ ఉంది ఏంటంటే నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు రాజ్యాన్ని లాక్కున్నావు అనే ఒక ఇది ఉంది కదా. ఇప్పుడు చెల్లిని కూడా చంపేస్తే ఇంకా నిన్ను ఒక ఔరంగజేబులా చూస్తారా నాయన, అంతే కదా. సో ఒక నీచుడిలాగా చూస్తారు నిన్ను, నీకు ఎప్పటికీ నీకు ప్రెస్టీజ్ అనేది ఉండదు, నీ ఖ్యాతి పడిపోద్ది. కాబట్టి నీకు రెండు రకాలది, ఒకటి ప్రాణహాని లేకుండా చేద్దాం, ప్లస్ ఈమెని చంపటం వల్ల వచ్చే ఖ్యాతి, వచ్చే బ్యాడ్ రెప్యుటేషన్ అది కూడా లేకుండా చేద్దాం. సో నువ్వు నన్ను నమ్ము, నేను నీకు కంప్లీట్లీ హెల్ప్ చేస్తాను కంస అంటే వసుదేవుడిని చూశాడు, నమ్మచ్చు అనిపించింది. ఎందుకంటే చెప్పింది లాజిక్గా, చెల్లిని చంపితే రాజ్యం అంతా నా ముఖం మీద ఉమ్మేస్తుంది, అలాంటిది ఏం చేద్దాం అని ఆలోచించి అష్టమ గర్భం కాదు, నాకు ప్రతి గర్భంలో ఉన్న శిశువు కావాలంటాడు. అంటే వాడికి ఒక రకమైన డౌటు, వీళ్ళు ఇప్పుడు ఎక్కడ నన్ను మోసం చేస్తారో, అంటే మరణ భయం ఉన్నవాడు ఇంకా వాడి ఎడం చేతిని నమ్మడు, వాడి నీడను కూడా వాడు నమ్మలేడండి. భయం అలాంటిది, భయం అనేది ఒక పెద్ద మహమ్మారి. అందుకనే దైవీ సంపద్ విభాగ యోగంలో, దైవీ అసుర సంపద్ విభాగ యోగం అనే 16వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం ఏమిటి శ్రీకృష్ణుడు చెప్పేది భగవద్గీతలో అంటే, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఫస్ట్ క్వాలిటీ సురుడుకు ఉండాల్సింది అభయం, వాడికి భయం ఉండకూడదు. ఎందుకు భయం ఉండకూడదు? ఏదైనా శ్రీకృష్ణుడే చూసుకుంటాడు, ఏదైనా భగవంతుడే చూసుకుంటాడు, పరమాత్మే చూసుకుంటాడు అనుకున్న వాడికి ఇంకా భయం ఏముంది? మరణం మనుష్య రూపేణ, ఒక మనిషితో మరణం వస్తుంది అంతే కదా, యమధర్మరాజు అలా తీసుకెళ్ళిపోతారు మనల్ని అని తాత్విక దృష్టి ఉండాలి కదా. ఆ తాత్విక దృష్టి అసురుల్లో ఉండదు. ఎప్పటికీ వాళ్ళు వాళ్ళ రాజ్యం, వాళ్ళ శరీరం, వాళ్ళ వైభవం, వాళ్ళ ఖ్యాతి ఇలాంటివి చూసుకుంటారు. ఇక్కడ వసుదేవుడికి పడిపోయాడు కంసుడు. దేనికి పడిపోయాడంటే పేరు, ఖ్యాతి. ఓకే, ఇలా నా చెల్లిని నేను చంపకుండా వదిలేస్తే అట్లీస్ట్ నాకు ఒక చెడ్డ పేరు రాదు నా రాజ్యంలో అని పడిపోయి ఇద్దరిని తీసుకొని వెళ్ళి కారాగారంలో వేసేసాడు. కారాగారంలో ఎందుకు వేసాడంటే వీళ్ళిద్దరూ కారాగారంలోనే ఉంటే పిల్లల్ని చూసుకోవచ్చు, కనపడ్డ ప్రతి పిల్లవాడిని తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేను మరణాన్ని జయించేస్తాను అంటే ఇక్కడ మీరు అందరూ గమనించండి, హిరణ్యకశిపు ఒక రకమైన వరం ఉంది, హిరణ్యాక్షుడికి ఉంది, దాని తర్వాత రావణుడికి ఉంది, వీళ్ళందరికీ వరాలు ఉన్నాయి, రకరకాల వరాలు. కానీ కంసుడు జననం అనేది ఒక విచిత్రంగా జరిగింది. ఏంటంటే వాడు మరణం ఎవరి ద్వారా వస్తుందో వాడికి తెలిసిపోయింది. కాబట్టి దాన్ని నిగ్రహించగలిగితే వాడు మరణాన్ని జయించవచ్చు అని అనుకున్నాడు. తప్పే లేదు. సో తప్పే లేదంటే వాడు అసుర ధర్మానికి తప్పు లేదు, చెల్లిని చంపాల్సిన అవసరం లేదు, కారాగారంలో పడేశాడు కదా. ఇప్పుడు ఒక పిల్లడి తర్వాత ఒక పిల్లడు పుడుతూనే ఉన్నాడు. పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా సైనికులు చెప్తున్నారు, కంసుడు లోపలికి వస్తున్నాడు, వాళ్ళని సంహరిస్తూనే ఉన్నాడు. వసుదేవుడు దేవకి వాళ్ళ యొక్క మనోస్థితిని మీరు గమనించండి, వాళ్ళ మెంటల్ ట్రామాని. పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్లకు వెళ్ళాలి, పెళ్ళిళ్ళు చేసుకొని సుఖపడాలి, పెళ్ళిళ్ళు చేసుకొని ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అనురాగాన్ని డెవలప్ చేసుకోవాల్సిన ఇద్దరికి వాళ్ళ జీవితంలో వాళ్ళ హనీమూను ఆ సెల్లులోనే, వాళ్ళ సంసారము
ఆ కారాగారంలోనే వాళ్ళ జీవితం మొత్తం కారాగారంలోనే గడిచిపోతుంది. ఎప్పుడు వరకు మనకి దరిద్రం అని అనుకుంటే ఎప్పుడు వరకైతే ఆ అష్టమ గర్భం వస్తుందో అప్పుడు వరకు వాళ్ళకి ఇది తప్పదు. వాళ్ళకి అది తెలిసిపోయింది. అందుకనే మీ అందరికీ మీ లాజికల్ డౌట్స్ రావచ్చు, వాళ్ళు కారాగారంలో పిల్లల్ని ఎందుకు అంటున్నారు, ఇలాంటి డౌట్స్ మీ అందరికీ వస్తాయనే నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకేమిటి, పాపం పండాలి కదా, పాపం పండితేనే కదా ఒక్కొక్కడికి వీడు పాపం పండిందిరా వీడు నాశనం అయిపోతాడు అంటారు కదా. సో అలాగా చెల్లిని కారాగారంలో బంధించాడు, బావని కారాగారంలో బంధించాడు, తండ్రి దగ్గర రాజ్యాన్ని లాక్కొని విచ్చలవిడిగా వీరంగం వీగుతూ రాజ్యాన్ని ఏల్తున్న కంసుడు మైండ్లో ఒక భయం. వాడికి ఎప్పుడు వీళ్ళ దగ్గర పిల్లడు పుడుతున్నాడంటే వాడికి ఒక భయం. కంసుడు ఏం చేస్తాడు, ఇక వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. 1 2 3 4 5 6 మంది కనటం వాడిని ఆ భటులు పిలవటం, ఆ పిలవటం వాడు కంసుడు వాటిని పట్టుకోవటం, బండకేసి కొట్టేసి చంపేయటం. చిన్న పిల్లల్ని కనీసం ఒక హ్యుమానిటీ కనికరం కూడా లేకుండా వాడు బండకి వాళ్ళ తల్లిదండ్రుల ముందే కొట్టి ఎందుకు చంపేస్తున్నాడంటే మరణ భయం అలాంటిది. మరణ భయం ఒక మనిషిని ఎంత క్రూరుడినైనా చేస్తుంది. అసలు ఈ మరణ భయం ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు మీరు? స్వార్థం పరాకాష్ఠలో ఉన్నవాడికి మాత్రమే వస్తుంది. నేను నా అనే ఒక స్వార్థం ఉంటేనే ఈ మరణ భయం వస్తుంది. అలాంటిది ఇప్పుడు 7వ జననం, అది గర్భపాతం అయిపోతుంది ఆవిడికి. అప్పుడు ఏంటి గర్భపాతం అయిపోయింది అని అందరూ అనుకుంటుంటే అంటే అబార్షన్ అయిపోయినట్టు మీ దృష్టిలో. ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఆ 7వ గర్భాన్ని యోగమాయ అంటే శ్రీకృష్ణ మాయ, అదొక పెద్ద తత్వం. శ్రీకృష్ణుడి తత్వం ముందు తెలుసుకుంటే తర్వాత యోగమాయ తత్వం తెలుసుకుందాం. ఆ యోగమాయ ఏం చేస్తుందంటే ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువుని ఎంబ్రియాసిస్ టైంలోనే అది మార్చేసి రోహిణి గర్భానికి మార్చేస్తుంది. ఆవిడ పెరుగుతుంటుంది. ఇప్పుడు ఇక ఫైనల్ క్లైమాక్స్ వచ్చింది. అష్టమ గర్భం వస్తుందంటే ఇక కంసుడు రోజులు లెక్క పెట్టుకుంటుంటాడు. ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఉన్న మంత్రసానుల్ని పంపిస్తుంటాడు, ఎప్పుడు వస్తుందో చూడని. ఇంకా విపరీతమైన యాంగ్జైటీ అన్నమాట కంసుడికి. అంటే దేవకి వసుదేవులు పిల్లడికి ఎదురు చూసిన దానికంటే కొన్ని వేల రెట్లు వీడు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అష్టమ గర్భం కోసం. అలాంటిది అప్పుడే వాడికి నిద్ర పట్టకుండా ఆ రాత్రి, ఆ శ్రావణం దక్షిణ భారతంలో అది శ్రావణం, ఉత్తర భారతంలో జరుగుతుంది కాబట్టి అది భాద్రపదం. సో శ్రావణ మాసం రాత్రి అష్టమి, భాద్రపద మాసంలో అష్టమి వాళ్ళకి, ఉత్తర భారతం వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. విపరీతమైన వర్షాకాలం అది. శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం కదా, భయంకరమైన వర్షాలు పిడుగులతో పడుతున్నప్పుడు కంసుడు వాడి యొక్క మందిరంలో అటు ఇటు నడుస్తూ చూస్తూ ఉంటాడు. చూస్తుంటే చిమ్మ చీకటి, అంటే వర్షం రాత్రి, ఆ రాత్రిలో మళ్ళీ నల్లటి మేఘం పట్టింది, వర్షం పడుతుంది, పిడుగులు. మొత్తం వాడు ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు ఎలాగైనా ఈ ఒక్క అష్టమ గర్భాన్ని నేను చంపగలిగితే ఇంకా నేను అమరుణ్ణవుతాను. ఎందుకు అమరుణ్ణవుతాను? ఆకాశవాణి చెప్పింది అష్టమ గర్భంలోనే మరణం అని. అలాంటి వాణ్ణి లేకుండా చేస్తే ఇక నేను అమరుణ్ణి అని కంప్లీట్లీ యాంగ్జైటీతో తిరుగుతున్నవాడు మధ్యలో వెళ్ళి చూస్తాడు వాడంతట వాడే, ఏమిటి ఇక్కడ పరిస్థితి అని. చూడగానే దేవకి కంప్లీట్లీ నిండు గర్భిణిగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తాడా అన్నట్టు. ఆ గర్భంలో తేజస్సు కనబడుతుంటుంది జనాలకి. వాడు ముందు నుంచి వాడికి తెలిసిపోతుంటుంది, అష్టమ గర్భం ఉన్నప్పటి నుంచి వాడు ప్రతిరోజు వచ్చి చూసుకుంటూ ఉంటుంటాడు దేవకిని. అలాంటిది వసుదేవుడిని చూస్తాడు, వాడికి డౌట్ వస్తుంది, ఈ టైంలో మనం ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదు అని వాడికి డౌట్ వస్తుంది. వసుదేవుడు కాళ్ళకు 2 మళ్ళీ సంకెళ్ళు గట్టిగా బిగించేస్తాడు. మనకి సినిమాల్లో చూపించినట్టు వాళ్ళ సంకెళ్ళు 24 గంటలేం వేయలా, ఓన్లీ అష్టమ గర్భం ముందు వసుదేవుడు కాళ్ళకి చేతులకి 2టికి సంకెళ్ళకి తగిలించేస్తారు. చూడండి దేవకి బాధ. దేవకి కూడా కాళ్ళు చేతులు సంకెళ్ళు కట్టేస్తారు. కట్టేసి ఏదైతే పర్ఫెక్ట్ బెస్ట్ లాక్ ఉందో అది పెద్ద లాక్ తీసుకొని వస్తారు, లాక్ వేస్తారు. లాక్కి సీల్ వేస్తారు కదా, అలాగే దాని చుట్టూ రాజముద్ర వేస్తారు. అంటే మీరు బ్యాంకు వాళ్ళు బయట లాక్ వేసి దానికి సీల్ వేస్తారు కదా గుడ్డ చుట్టి, అలా లాక్ వేస్తారు. లాక్ వేస్తే వసుదేవుడు చూసి నవ్వుకుంటుంటాడు మనసులో, ఎంత మరణ బాధ, ఎంత మరణ భయం ఉందిరా కంసుడా నీకు అని.
అలాంటిది ఇమీడియట్లీ అక్కడ రాజభటులకు చెప్తాడు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, డబల్ మంది వచ్చి ఇక్కడ నించోండి అంటాడు. వాళ్ళందరూ నించుంటారు. వాడెళ్ళి వాడు అంతఃపురంలో ఎప్పుడెప్పుడు ప్రసవ వేదన ఉంటుందో, ఎప్పుడెప్పుడు పిల్లవాడు బయటికి వస్తాడో, అంటే మీ అందరికీ మళ్ళీ ఇంకొక ఆలోచన రావచ్చు, దాన్నేముంది, అమ్మాయి కడుపులోంచే చంపేయచ్చుగా, ఇప్పుడు బోల్డ్ సిస్టమ్స్ ఉన్నాయిగా, లోపల ముందే అబార్షన్ చేసేయచ్చుగా, అష్టమ గర్భం చచ్చిపోద్ది కదా. లేదు, వాడి మరణాన్ని వాడు చూడాలి, అది పుట్టడం వాడి కళ్ళారా చూడాలి వాడు. అంటే ఇప్పుడున్న ఈ అబార్షన్ ప్రక్రియ అసురుల కంటే కూడా ఇంకా దారుణమైంది అది. అంటే కనీసం భూప్రపంచాన్ని చూడని ఒక చిన్న పసికందుని డెవలప్ అవుతున్న ఎంబ్రియో స్టేజ్లోనే మనం చంపేస్తున్నాం కదా. అసురుడు లోపల చచ్చిపోయిందో లేదో, లేకపోతే ఇంకెక్కడికన్నా ఇల్లు పెరుగుతూ, ఎందుకు ఇదంతా మనకి? కాబట్టి ఆమె ప్రసవించాలి, నేను చూడాలి, నా చేతులతో నేను చంపాలి, ఇది వాడి లాజిక్. అలాగ ఎప్పుడు కూడా ఏ ప్రసవ వేదన జరుగుతున్నప్పుడు కూడా మామూలుగా యాక్టివ్గా ఉండే కంసుడు ఎక్కడ లేనిది, ఆ బయట వర్షం పడుతుంది, చల్లటి గాలి, నిండు రాత్రి, అర్ధరాత్రి నిద్రలోకి జారుకుంటాడు. అలా కంసుడు నిద్రలోకి జారుకున్న కొన్ని నిమిషాల్లో ద్వారపాలకులందరూ నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రలోకి జారుకుంటే అప్పుడు ఒక బ్రహ్మాండమైన జననం వస్తుంది. ఏంటంటే మీరు చూడండి, కనీసం ఇంగ్లీష్ సినిమాల్లో ఒక గర్భంతో ఉన్న నిండు శూలంగా ఉన్న ఒక ఆడామ ప్రెగ్నెంట్ చేస్తే పక్కన ఒకళ్ళిద్దరు డాక్టర్లు, నర్సులు, తన భర్త కూడా ఉంటాడు కదా. అలాంటిది మంత్రసానులు, మిడ్ వైఫ్స్ అంటారు ఫారెన్ కంట్రీస్లో, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ అసలు వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆవిడ కాళ్ళకి సంకెళ్ళు, చేతులకు సంకెళ్ళు, గట్టిగా అరుస్తూ తన భర్త వచ్చి తనకి ఎటువంటి సేవ చేయలేడు. ఆ విపరీతమైన డెలివరీ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ లేబర్ పెయిన్స్ అనుభవిస్తూ ఇక ఒక్కసారి ఆ లేబర్ పెయిన్స్ని నేను ఇంకా తట్టుకోలేను అని అనుకుంటున్న తరుణంలో ఆమె ప్రసవిస్తుంది ఒక దీనికి. అంటే అదంతా కూడా మళ్ళీ యోగమాయలానే ఉంటుంది. అంటే ఆవిడకి అసలు ఎలా పుట్టాడనే సంగతి ఆవిడికే తెలియనట్టుగా ఉంటుంది. మీరు భాగవతం చదివితే అదేదో ఒక యోనిజ అవతారంలాగా, అంటే గర్భస్థువాసం చేసి బయటికి వస్తున్న శిశువులాగా ఆవిడికి తెలియదు అది. అంటే జనరల్లీ ఒక ప్రసవిస్తే తెలుస్తుంది కదా. సో ఒక నిమిషం పాటు తను అలాగా ఉండి, ఆ నిండు శూలంతో ఉండి, ఇక ఆ పెయిన్ భరించలేక కళ్ళు మూసుకుంటున్న సమయంలో ఒక 1 మినిట్ పాటు బ్లాంక్ అయిపోతారు వసుదేవుడు, దేవకి. ఎందుకంటే ఆ గర్భాన్ని ఎంతమంది దేవతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణుడు ఆ గర్భంలోకి రావాలి అంటే ఆ గర్భాన్ని 33 కోట్ల దేవతలు విత్ బ్రహ్మ ముందే గర్భవాసం చేశారు ఆ గర్భాన్ని రక్షించడానికి. అంటే రక్షించడం కాదు, వాళ్ళందరూ భగవంతుడు, ఇది భగవత్ జననం, ఇది శ్రీకృష్ణ పరమాత్మ జననం. ఆ జననంలో వీళ్ళందరూ దేవతల దగ్గర నుంచి బ్రహ్మ వరకు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, భగవంతుడికి చేసే నివేదన. వాళ్ళందరూ ఆ గర్భశుద్ధి చేసి అటువంటి గర్భంలో ఒక కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ లోపల శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లవాడిగా లోపలుండి ఒక్క నిమిషం ఆ పెయిన్స్ భరించలేని టైంలో ఇలా బ్లాక్అవుట్ అయిపోతుంది కదా. అలా మొత్తం మీకు సినిమాలో ఒక బ్లాక్ జోన్ వచ్చేసి ఓపెన్ చేయగానే చతుర్భుజాకారంలో ఒక పిల్లవాడు కౌస్తుభం మణితో మేఘశ్యాముడై ఆ కర్ణకుండలాలతో ఒక తేజస్సుతో ఒక వైబ్రెంట్ రేడియేషన్తో ఒక పిల్లడు పుట్టుంటాడు అక్కడ. ఇమీడియట్లీ వసుదేవుడు చూసి ఇంకా విపరీతమైన ఆనందం, ఎందుకంటే ఆల్రెడీ ఆ తేజస్సుని చూస్తూనే ఉన్నాడు పక్కన నించొని. దేవకి కూడా ఒక అనుభూతి పొందుతూనే ఉంది, భగవంతుడే స్వయంగా తన గర్భవాసం చేస్తే ఆ అనుభూతి ఒక మాతృమూర్తికి తెలుసు, ఆ మాతృత్వ అనుభూతి. అలా అనుభవిస్తున్న వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే ఆ చతుర్భుజాకారంలో నీలమేఘశ్యాముడు ఆ వక్షస్థలం మీద ఉన్న కౌస్తుభమణి, దాని తర్వాత ఆ వక్షస్థలం మీద ఉన్న ఒక పుట్టుమచ్చ, ఇలాంటి వర్ణనంతా ఉంది భాగవతంలో. ఆయన అలా చూశారు, ఇంకా ముగ్ధులైపోయి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు మాట్లాడతాడు వాళ్ళతో. మాట్లాడి ఏమని చెప్తాడంటే, నేను భూభార హరణాన్ని ఇక్కడ తగ్గించి భూభార హరణం చెయ్యటానికి వచ్చిన కృష్ణ జననం ఇది. కాబట్టి అది మిమ్మల్నే ఎందుకు ఎంచుకున్నానో మీకు తెలుసా? మీ పూర్వజన్మలలో మీరు పృష్ణి, అంటే దేవకి పేరు పృష్ణి, తర్వాత వసుదేవుడు పేరు సుతాప.
వీళ్ళిద్దరూ ఎవరంటే వీళ్ళు ప్రజాపతులు. వీళ్ళు ఈ ప్రజాపతులకి విపరీతమైన వాత్సల్యంతో శ్రీ మహావిష్ణువుని కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానం చేసి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం పొందుతారో వీళ్ళు ఆ ఎగ్జైట్మెంట్తో పుత్రుడు కావాలి, మాకు నువ్వే పుత్రుడుగా జన్మించాలి, పుత్రుడు కావాలని 3 సార్లు అడుగుతారు వాళ్ళు. వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్లో వాళ్ళు 3 సార్లు అడుగుతారు. అలా వాళ్ళు ఎగ్జైట్మెంట్లో 3 సార్లు అడిగారు కాబట్టి శ్రీ మహావిష్ణువు తదాస్తు అంటాడు. అలా వాళ్ళ ఆ జన్మలో అంటే పృష్ణి సుతాపలకు ఒక కొడుకుగా ఆయన పృష్ణిగర్భ అనే పేరుతో ఒక కొడుకు పుడతాడు. ఈ పృష్ణిగర్భ ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్ అవతారమే ఇది. సత్యయుగంలో ఈ పృష్ణిగర్భ అనే వ్యక్తి బ్రహ్మచారిగా బ్రతుకుతూ బ్రహ్మచారి నియమాన్ని జనాలకి చెప్పి బ్రహ్మజ్ఞానముని ఎలా పొందాలో ఆయన బోధిస్తాడు. ఇది మనకి కొన్ని ఉపనిషత్తుల్లో, కొన్ని వేదాల్లో, పురాణాల్లో పృష్ణిగర్భ గురించి చాలా ఎలాబరేట్ డిస్క్రిప్షన్ వస్తుంది. సో అతని ఫస్ట్ జన్మ ఏంటంటే పృష్ణికి సుతాపకి పుట్టిన పృష్ణిగర్భుడు. రెండవ అవతారం ఏంటంటే వాళ్ళ రెండవ జన్మలో అతిథి కశ్యపులుగా వాళ్ళు జన్మించినప్పుడు వాళ్ళకి వామనమూర్తిగా పుడతాడు. ఈ వామనమూర్తినే ఉపేంద్రుడు అంటాం మనం. ఈ కశ్యప అతిథులకు ఇంద్రుడు కూడా వీళ్ళ కొడుకే కాబట్టి ఇంద్రుడు తమ్ముడయ్యాడు కాబట్టి ఉపేంద్రుడు. అలాంటి ఉపేంద్రుడు ఎప్పుడైతే బలిచక్రవర్తి నుంచి రాజ్యాన్ని తీసుకొని మళ్ళీ ఇంద్రుడికి పట్టాభిషేకం చేస్తాడో ఇంద్రుడు ఆయన కాళ్ళకి నమస్కరించి, నాయనా నువ్వు పక్కన లేకపోతే నేను ఈ ఇంద్ర పదవిని అధిష్ఠించలేను, ఎందుకంటే ఎప్పుడు మనసు మారచ్చు. చెప్పాను కదా మీకు, పవర్ ఉంటే బుద్ధి భ్రష్టత్వానికి లోనవుతారు, అహంకారం వస్తుంది. కాబట్టి నిత్యం నేను నిన్నే ఉపాసిస్తాను, నా పక్కనే ఉండవలసినది అని ప్రార్థిస్తే ఇంద్రుడు రథం మీద ఒక చిన్న పిల్లవాడు నోట్లో వేలు పెట్టుకొని కూర్చొని ఉంటాడు. అతనే ఉపేంద్రుడు, వామనుడు. ఎప్పుడూ ఇంద్రుడు పక్కనే ఉంటాడు, అందుకనే అతను ఉపేంద్రుడు, అతని తమ్ముడు. సో అలాగ నేను కశ్యప అతిథుల సంతానంగా మీకు వామనుడిగా పుట్టాను. ఇప్పుడు ఇది 3వ జన్మ. దేవకి వసుదేవులైన మీరిద్దరికీ నేను ఇప్పుడు అన్నిటికంటే సంపూర్ణమైన అవతారమైన శ్రీకృష్ణ అవతారంగా మీకు నేను జన్మించాను అనగానే వసుదేవుడు లెగిసి దేవకి కూడా అసలు ఆవిడ గర్భస్రవంతో ఆ డెలివరీ పెయిన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఇమీడియట్ కంప్లీట్లీ తేజస్సుగా ఉంటుంది. ఆ తేజస్సుగా ఉండి వాళ్ళిద్దరూ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయగానే అప్పుడు వాళ్ళకి అంటే వసుదేవుడికి ఒక మాట చెప్తాడు. ఏమిటంటే, ఇక్కడ నుంచి యమున దాటితే అక్కడ గోకులం ఉంటుంది, అక్కడ నందుడు ఉంటాడు. ఈ నందుడు ఎవరయ్యా అంటే ఈ నందుడు పరజన్య అనే ఒక రాజు, వైశ్యరాజు కొడుకు. ఈ పరజన్య ప్లస్ వసుదేవుడికి ఉన్న తండ్రి శూరసేనుడు, వీళ్ళిద్దరూ కలిపి ఒకటే తండ్రి బిడ్డలు. వాళ్లే దేవమిడ పిల్లలు వీళ్ళిద్దరు. సో నందుడు ఎవరయ్యా అంటే వసుదేవుడికి ఫస్ట్ కజిన్. తండ్రులు వేరు, తాతలు ఒకటే. సో ఈ గోకులంలో ఉన్న నందుడు ఇంట్లో నన్ను వదిలేయండి, తర్వాత అక్కడి నుంచి నేను నడిపిస్తాను ఈ కథని అని చెప్తాడు. అని చెప్పగానే ఇమీడియట్లీ వసుదేవుడు లెగిసి ఆ పావనమూర్తిని తన చేతులతో స్వహస్తాలతో పట్టుకోవాలి. సో అలాగ ఫస్ట్ ఆ చతుర్భుజాకారంలో ఉన్నవాడు ఇప్పుడు ద్విభుజాకారానికి మారిపోతాడు. ఆ కృష్ణుణ్ణి ఎత్తుకొని అసలు ఆ తల్లి దేవకి ఇంకా విపరీతమైన ఆనందంతో తన గుండెలకు అద్దుకొని తనకు ముద్దులిచ్చి, అంటే ఒక తల్లితనం ఎలా ఉంటుందో ఆ తల్లితనంలో తనని కంప్లీట్లీ ఆ మాతృత్వం, ఆ వాత్సల్య భావనను పొంది దాని తర్వాత వసుదేవుడికి ఇస్తుంది. ఆ వసుదేవుడు తన గుండెల మీద పెట్టుకొని తను నడుచుకుంటూ ఆ ద్వారాలు తనమంతట అవి తెరుచుకుంటాయి. సో ఆ ద్వారాలు తెరుచుకొని అతను ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే ఒక్కొక్క ద్వారం తెలుసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కారాగారంలో ఉన్నాడు. చూస్తే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే ఈ మాయ, ఈ కృష్ణ మాయ అని నేను చెప్పాను కదా. ఎప్పుడూ లేనిది కంసుడు పడుకుంటున్నాడు తన అంతఃపురంలో. అంతగా లాకుకి సీలేసి పక్కనే వెయిట్ చేయాల్సిన వాళ్ళందరూ పడుకుంటున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తుంది. సో ఇది తెలుగు ఆంధ్ర మహాభాగవతంలో పోతన గారు ఏంటంటే వసుదేవుణ్ణి చేతులతోనే వెతుకున్నారు అనేది ఒక వృత్తాంతం.
కానీ సంస్కృత భాగవతంలో వచ్చేసి వసుదేవుడు కంప్లీట్లీ కృష్ణుణ్ణి తన చెరసాల అంటే ఆ చెరసాల దాటి బయటకు వస్తున్న వరకు ఇక్కడ పెట్టుకున్నాడు. దాని తర్వాత ఒక తట్టెలో పెట్టుకొని తన నెత్తి మీదకి మార్చుకున్నాడు. జనరల్గా ఫోటోస్లో కూడా అలాగే ఫోటోస్లో కూడా అలాగే ఉంటుంది. ఒక తట్టెలో కృష్ణుడిని పెట్టుకొని కృష్ణుడిని నెత్తి మీదకు పెట్టుకున్నాడు. ఆ నెత్తి మీదకు పెట్టుకోగానే అక్కడికి ఆదిశేషు, ఎందుకంటే నేను చెప్పాను ఇది దక్షిణాది వాళ్ళకి శ్రావణ మాసం, ఉత్తరాది వాళ్ళకి భాద్రపద మాసం. భాద్రపద మాసం అష్టమి రాత్రి కంప్లీట్లీ రోహిణీ నక్షత్రం వస్తున్నప్పుడు కంప్లీట్లీ చిమ్మ చీకటి, భయంకరమైన గాలివానలతో కూడుకున్న విపరీతమైన వర్షపాతం నడుస్తుంది అక్కడ. అలాంటి వర్షపాతంలో ఎప్పుడైతే ఆ కంసుడి కారాగారాన్ని దాటి ఆ మధుర యొక్క పొలిమేరలు దాటి ఆయన బయటకు వచ్చాడో, ఆయన ముందు ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్న భయంకరమైన నది యమునా నది. అది చూడగానే ఆయనకి అసలు ఆ రోజు అక్కడ దృశ్యం ఒక భీకర దృశ్యం వసుదేవుడు కళ్ళకి. ఎందుకంటే ఒకటి విపరీతమైన ఆనందం, తన కొడుకు పుట్టాడు అని. ఇదంతా అతనికి ఒక మాయలా అనిపిస్తుంది. ఇప్పటికీ చిన్నపిల్లవాడు మాట్లాడటం, ఆయన నెత్తి మీద పెట్టుకోవటం, వెనక చూస్తేనేమో అసలు ఆ సర్పం అంటే ఆదిశేషుడు స్వయంగా ఒక ఉగ్రరూపమైన సర్పంతో బుసలు కొడుతూ తనని కాస్తున్నప్పుడు అసలు ఇక్కడ మీరందరూ ఒకటి గమనించాలి. వసుదేవుడు ఎప్పుడైతే ఆ కృష్ణుడిని చూశాడో ఆయన పుత్రవాత్సల్యంతో ఏంటంటే అసలు ఒక రాజుగా బ్రతికి ఉంటే ఆయన దానాలవి చేసేవాడు. ఎవరక్కడ వైభవంగా ఎవరక్కడ అంటే ఆనందాన్ని పంచుకోవడానికి మీరు స్వీట్లు పంచుతారు కదా, మీ ఇంట్లో ఒక కొడుకు పుట్టాడని. అలాగ బయటికి వెళ్ళి అందరికీ ఉన్న వాళ్ళందరికీ బోనసులు ఇచ్చి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ బ్రాహ్మణులకు పిలిచి దానం చేస్తాడు కదా. ఆయన ఒక నిమిషం ఆయన జాతాశౌచంలో ఉన్నాడు. పుట్టిన అశౌచం వస్తుంది కదా మనకి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఒక మనిషి స్నానం చేయాలి, అంతేనా? ఒకడు పిల్లడు పుట్టగానే తండ్రి ఫస్ట్ ఆ జాతాశౌచంలో ఉన్నవాడు అశౌచం నుంచి బయటికి రావడానికి మొట్టమొదటి ఒక స్నానం చేస్తాడు. అసలు ఆయనకి ఏ వ్యవస్థ లేదు ఆ కారాగారంలో. కాబట్టి ఆయన మనసునందే ఆ కృష్ణుడిని అలా పట్టుకొని తల మీద మనసునందే పూనిక చేసుకున్నాడు. నేను మానసికంగా 10,000 ఆవులని నేను బ్రాహ్మణులకు దానం చేసేసాను, నేను మన కులదేవతలకి వాళ్ళకి వీళ్ళకి పూజలు వైభవాలు చేసేసాను, నా రాజ్యంలో ఉన్న మనుషులందరికీ నేను నా ఇష్టమైనవన్నీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ నేను దానాలుగా ఇచ్చేశాను. ఇవన్నీ నేను బ్రతికి బయటకు వెళ్తే అప్పుడు నేను శరీరంగా చేస్తాను, ఇప్పటికీ నేను ఈ మానసిక దానాలు చేస్తానని ఆ విపరీతమైన ఆనందంలో ఆయన్ని మోసుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ వస్తున్న ఒక వ్యక్తికి మథుర దాటుతూ పొలిమేరల్లో చూసిన యమున ఉగ్ర రూపానికి ఆయన ఒక్క నిమిషం ఇదవుతాడు. ఎవరయ్యా ఈ యమున అంటే సాక్షాత్తు యముడి చెల్లెలు యమున. సో యముడు మరణానికి ఎలా ప్రతీకో యమున కాలానికి ప్రతీక. కాలం అనేది ఒక్క క్షణం మన కళ్ళ ముందు ఒక నిమిషం పోతే మళ్ళీ వెనక్కి రాదు. అలాగే యమున కాలం ఎలా ముందుకెళ్ళిపోతుందో అలా దూసుకు వెళ్ళిపోతుంది. ఆ దూసుకు వెళ్ళిపోతున్న యమునలోకి ఆయన ఇప్పుడు ఇది ఎలా వెళ్ళాలి ఏంటో ఒక లాజికల్ బ్రెయిన్ కనపడట్లా. పైనేమో విపరీతమైన వాన, విపరీతమైన గాలి, ఉరుములు పడుతున్నాయి, చిమ్మ చీకటి. ఆ అంధకారంలో కృష్ణుడి మీద భారంతో ఆయన అడుగు ముందుకు వేసి తను మొత్తం మునిగిపోయేంతవరకు యమున లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఇక అంటే ఇక్కడ కంప్లీట్లీ ఏంటంటే శరణాగతి ప్రపత్తి. ఏంటంటే నేను అనేది ఎప్పుడు ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ మీ హృదయంలో ఉన్నప్పుడు నేను అనే భావన ఉండదు. ఆ నేను అనే భావన కంసుడుకుంది. అందుకనే వాడు ఎంత దూరానికైనా వెళ్తున్నాడు, ఎందుకంటే వాడి హృదయంలో శ్రీకృష్ణుడు లేడు. కాబట్టి ఈ కృష్ణతత్వం అనేది ఎప్పుడైతే మీ కంప్లీట్లీ జ్ఞానం కంప్లీట్ అయిపోతుందో అంటే జ్ఞాన పరిపక్వ దిశ నందు మీకు కృష్ణుడి పట్ల భక్తి వస్తుందనేది మధ్వాచార్యులు వారు చెప్తున్నారు. భక్తి ఎక్కువైతే వచ్చేది కాదు జ్ఞానం, జ్ఞాన పరిపక్వ దిశలో వచ్చేదే భక్తి. ఇది తాత్వికంగా మధ్వాచార్యుల వారు చాలా క్లియర్గా చెప్పారు. అలాంటిది ఎన్నో జన్మలుగా తపస్సు చేసి శ్రీ మహావిష్ణువునే పిల్లలుగా పొందుదాం అనుకున్న వాళ్ళు విపరీతమైన జ్ఞానవంతులు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు పట్ల ఆ తత్వం పట్ల ఆయనకి ఒక ప్రేమానురాగాలు కలుగుతున్నాయి. అంతే, తనను తను మర్చిపోయాడు. పూర్తిగా యమునా నదిలో
కూరుకుపోయాడో, అతను తల పై వరకు, అంటే అతను నిలబడలేడు, అతను ఇంకా కొట్టుకుపోవాలి ఆ యమునా నదిలో. ఎప్పుడైతే అతను పూర్తిగా అందులో మునిగాడో, శ్రీకృష్ణ చరణారవిందముల స్పర్శ యమునా నదికి తగిలిందో, యమునా నదిలో ఒక అలజడొచ్చింది. ఆ రాత్రి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అందులో ఏంటంటే అసలు ఇవన్నీ తన కళ్ళతో చూస్తున్నవాడు ఆదిశేషువు. కాబట్టి అసలు ఆదిశేషుడు కనిపించింది. ఈ వసుదేవుడి యొక్క శరణాగతి ఏమిటి, అసలు అతను మర్చిపోయి నేను కొట్టుకుపోతానా, నేను మరణిస్తానని అతను ఆలోచించట్లేదు. ఆ చరణారవింద స్పర్శ తగలగానే యమున మొత్తం ప్రశాంతమైపోయింది. ఒక్క నిమిషానికి ఒక అచ్చోసిన ఆంబోతు ఒక తన యజమానిని చూస్తే అది ఎలాగైతే అన్నీ వదిలేసి, ఒక మదించిన ఏనుగు తను ఒక గజాన్ని చూస్తే తను ఎలాగైతే అన్నీ వదిలేసి తను శరణాగతి పొందుతుందో, అలాగ యమున ఒక దారిచ్చేసింది ఇలాగా. అంటే శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ మొట్టమొదట తగిలింది ఎవరికయ్యా అంటే మనుషులలో వసుదేవులకి దేవకికి తర్వాత యమునా నదికే తగిలింది ఈ భూస్పర్శ. అంటే ఆయన భూమి మీద ఇంకా కాలు పెట్టలేదు, అలాంటిది భూస్పర్శ మొట్టమొదటి యమునా నదికి తగిలింది. ఆ యమునా నది దారివ్వగానే ఇంకా యమున విపరీతమైన వాత్సల్యం పొంది, ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడిని నేను మళ్ళీ కలుస్తానా, నాలో శ్రీకృష్ణుడు ఎప్పుడు ఆడుకుంటాడా, ఇవన్నీ ఇంకా తన ఆలోచనలన్నీ కూడా ఇక ఉధృతం లేదు, కాలం ఆగిపోయింది అనేది చెప్తున్నారు మనకి ఇక్కడ ఒక క్షణం పాటు. ఎందుకంటే అతను వెళ్ళటం రావటం అంతా కొన్ని నిమిషాలలో గడిచిపోయాయి. అంటే ఏదైతే యమున ఆగిందో, ఆయనకి దారిచ్చిందో, అప్పుడే కాలం కూడా ఆగిపోయింది. ఇక టైం కదలట్లేదు ముందుకి. 7:1 అనేది ఆ 12:25 అనేది 12:25 దగ్గర ఆగిపోయింది. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆదిశేషు వచ్చింది. ఆ రాత్రి అక్కడ గోకులంలో ఒక వింత జరుగుతుంది. ఏమిటంటే నిండు శూలంతో ఉన్నది యశోద, అక్కడ ఒకళ్ళని కనాలి ఆవిడ. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే అప్పటి వరకు లేబర్ పెయిన్స్ వచ్చాయి, పూర్తి నిండు నెలలు నిండిపోయాయి. అందరున్న తర్వాత వాళ్ళందరూ ఇక ప్రసవ వేదన పొందుతుంది అని అనుకుంటున్న టైంలో మంతరసానులు, దగ్గరున్న ఆడవాళ్ళు అందరూ పడుకుండిపోయారు. కేవలం అక్కడ పడుకోని వ్యక్తి నందుడు మాత్రమే. అలాంటిది నడుచుకుంటూ వెళ్ళాడు, నందుడిని చూశాడు. నందుడు తలుపులు తెరిశాడు. ఆ బయట చూడగానే ఉరుములు, భీకరమైన రాత్రి అది. ఆ అష్టమి రోహిణీ నక్షత్రంలో ఉన్న రాత్రి ఒక కాలరాత్రి లాంటిది అది. అలాంటప్పుడు ఆ కృష్ణుడిని ఆ నందుడు చేతుల్లో పెట్టాడు. పెట్టి శ్రీకృష్ణ జననం జరిగింది, భూభారహరణానికి ఇదే ప్రథమ సంకేతం అనేసి చెప్పి, నేను ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు మీరు అక్కడ చూస్తే, అంటే నందుడికి కూడా తెలియదు ఎప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క జననం ఆయన చేతిలో పెట్టేశాడో, నందుడి చేతిలో పెట్టేశాడో, కృష్ణుడే చెప్పాడు నాకు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆడపిల్లని తీసుకొని అక్కడికి తీసుకురమ్మని. ఆడపిల్ల ఎక్కడ పుట్టింది అన్నాడు. అంటే అటు చూస్తే ఇద్దరు వసుదేవుడు నందుడు ఇద్దరు చూస్తే అసలు కంప్లీట్లీ నిద్రలోకి జారుకున్న యశోద ఒక పిల్లకి, ఒక ఆడపిల్లకి తనకే తెలియకుండా తను జననం ఇచ్చేసింది. ఆ బొడ్డు కోసి పేరు పెట్టడం అంటారు చూసారా, అలాంటి నందుడు వచ్చి అందరు పడుకున్నారు అక్కడ. ఆ బొడ్డు కొయ్యటం, ఆ బొడ్డుకి ముడేయటం, ఆ పిల్లని ఇలా ఎత్తుకోవటం, వసుదేవుడి చేతికిచ్చేయటం, ఆ కృష్ణుని తీసుకొని వెళ్ళటం, ఇక్కడ యశోద పక్కన పడుకోబెట్టడం. అలాగా బొడ్డుకు ముడేసి ఇచ్చిన ఈ ఆడపిల్లని వసుదేవుడు మళ్ళీ అలాగే తీసుకుని రావటం. అప్పుడు వరకు కాలం ఆగిపోయి ఆ యమున అలాగే ఉంది. అందులోంచి అతను నడుచుకుంటూ తన అంతఃపురంలోకి వెళ్ళిపోతే అక్కడ దేవకి కూడా సొమ్మసిల్లి నిద్రపోతూ ఉంది. దేవకి పక్కన పెట్టాడు ఆయన. పెట్టగానే ఒక్క నిమిషం ఒక్క ఉరుమో మెరుపో మెరిసినట్టుగా అసలు నిద్రలోంచి ఏదో పీడకల వచ్చినట్టుగా లెగిశాడు కంసుడు. ఆ కంసుడు లెగగానే వాడి జుట్టు విపరీతంగా కింద వరకు ఇలాగ వేలాడుతూ ఉంటుంది. వాడు కొప్పుకు ముడి వేసుకోకుండా, వాడు ఆభూషణాలు పక్కన ఏమున్నాయో చూసుకోకుండా ఇమీడియట్లీ వాడు పరిగెత్తాడు. అంటే ఏదో ఒక పీడకల వాడిని ఆ నిద్రలో ఆవహించినట్టుగా పరిగెత్తుకుంటూ రాగానే అప్పుడే వాడు నడుచుకుంటూ వస్తున్న ఆ సౌండ్కి దగ్గరున్న భటులందరూ ఒక్క నిమిషం వాళ్ళు ఉలిక్కిపడి వాళ్ళందరూ లెగిశారు. వాళ్ళందరూ లెగగానే అక్కడ చూసిన వీళ్ళందరినీ చూసి ఫస్ట్ కంసుడు చూసింది రాజముద్ర డ్యామేజ్ ఉందా, ఈ లాక్కు మనం వేసిన సీలు ఎవడన్నా ఓపెన్ చేశాడా, ఓపెన్ చేయలేదా.
సో అలాగే ఉంది. ఇమీడియట్లీ భటులు లెగిశారు, మేము పక్కనే ఉన్నాము రాజా, ఏమీ జరగలేదు అని. నేను చెప్పానా, పిల్లడు పుట్టి మీకు శబ్దం రాగానే నా దగ్గరికి రావాలని చెప్పాను అనగానే మాకు అలాంటి శబ్దం ఏం రాలేదు రాజా అనగానే అందరూ కలిసి లోపల చూడగానే వసుదేవుడు సంకెళ్ళేసుకొని అక్కడే కూర్చొని ఉన్నాడు. దేవకి గాఢ నిద్రలో పడుకొని ఉంటుంది. పక్కనే ఉన్న ఒక ఆడపిల్లని చూసి, ఆడపిల్ల పక్కనే ఉంది అంతే. ఇంకా ఎప్పుడైతే ఆ సీలు పగలగొట్టి అది ఓపెన్ చేశారో ఇమీడియట్లీ ఆ సౌండ్కి దేవకి లెగిసింది. దేవకి లెగిసి పక్కన ఎత్తుక్కుంది. ఓహో, నాకు పిల్లడు పుట్టేశాడా అంటే అంతకు పూర్వమే పిల్లడు పుట్టడం తనే చూసింది, కానీ అన్నీ మర్చిపోయింది. ఇదే కృష్ణమాయ, ఇదే చెప్పాను కదా మీకు. మర్చిపోయి మళ్ళీ మాతృత్వంతో ఆ పిల్లని, ఆడపిల్లని పక్కకే తీసేసుకొని తన కొంగు వెనక్కి పట్టేసుకొని ఇమీడియట్లీ అన్నా 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 ఇది మగపిల్లవాడు కాదన్నా, ఇది ఆడపిల్ల, నేను ఇప్పుడే చూశాను, కాబట్టి నిన్ను చంపాలనుకుంటుంది ఒక మగపిల్లవాడు కదా, ఈ ఆడపిల్లను ఒక్క పిల్లను వదిలే అన్నా, 6 నువ్వు తీసుకెళ్ళిపోయావు, 7వది నాకు గర్భపాతం జరిగింది, కనీసం ఈ ఒక్క అమ్మాయినైనా నేను పెంచుకుంటానన్నా, ఇది మగవాడు కాదు, ఇది ఆడపిల్ల, ఆడపిల్ల చేతిలో మరణిస్తావని కాదు కదా ఆకాశవాణి నీకు చెప్పింది, ఈ ఒక్క నాకు పుత్రభిక్ష పెట్టు అన్నా అని వేడుకుంటుంది. వేడుకున్నా వాడు మరణం అంటే విపరీతమైన భయం ఉన్నవాడు, మగో ఆడో నాకు అనవసరం, ఉన్నవాడిని చంపేయాలి. ఏమో ఆ రోజు మనం కరెక్ట్గా విన్నామో లేదో, ఆకాశవాణి అమ్మాయి అందేమో, మనం అబ్బాయి అని విన్నామో లేదో, ఇవన్నీ నాకొద్దు. నీ అష్టమ గర్భంలో వచ్చిన వాడి చేత నా మరణం, అమ్మాయో అబ్బాయో అని చెప్పి తనని తోసి తన పైట కొంగు వెనకాల నుంచి పిల్లని లాక్కొని మళ్ళీ అదే రీతిగా బండకేసి పిల్లని కొడితే వాడు నుజ్జే చచ్చిపోయినట్టుగా ఆ బండకేసి ఆ పిల్లని కొట్టడానికి బండకేసి కొడతాడు. అసలు కింద తన చేతులు జారిన, కంసుడు చేతులు జారిన ఆ పసికుందు ఆ అమ్మాయి గాల్లోకి లెగిసి ఒక భద్రకాళి స్వరూపంలాగా తయారవుతుంది. ఆ భద్రకాళి స్వరూపంలా తయారైన ఆమెకి మొత్తం సమస్త బ్రహ్మాండంలో ఉన్న దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తారు ఆవిడ మీద. ఆవిడ యోగమాయ. అలాంటి ఒక క్షేత్రమే ఉడుపి క్షేత్రంలో మధ్వాచార్యులు వారు పుట్టిన పాజక క్షేత్రంలో ఆవిడని ప్రతిష్ఠించారు. ఆవిడ అక్కడ ఉంటుంది. ఆవిడే స్వయంగా ఈ అష్టమ గర్భంలో పుట్టిన ఈ యోగమాయకి అక్కడ ఒక గుడి ఉంది. అక్కడ అమ్మవారికి విపరీతమైన అంగరంగ వైభవంగా అన్ని కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఆవిడ నవ్వుద్ది. నవ్వి, ఓరి నీచుడా, మరణం అంటే ఇంత భయం ఉన్నవాడా, ఎవరైనా చంపుకుంటారా చిన్నపిల్లల్ని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, పోనీ మొదటి 7 వదిలేసి అష్టమంలో పుట్టిన వాడినన్నా చంపాలి కదరా, నీ పాపం పండిందిరా దరిద్రుడా, నేను కాదు నిన్ను చంపబోయేది, నీ మరణం గోకులంలో పెరుగుతుంది, నీ మరణం ఆల్రెడీ పుట్టక్కడ పెరుగుతుంది అని చెప్పి సమస్త దేవతాగణము అక్కడ అందరూ వాళ్ళు హర్షధ్వానాలు, కేరింతలు, డ్రమ్ములు, బాజాలు అన్నీ పెడుతుండగా గట్టిగా నవ్వి ఆవిడ అంతర్ధానం అయిపోద్ది. ఒక్క నిమిషం కంసుడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే ఏంటి, ఈ దేవతలు మనల్ని చీట్ చేస్తారా వీళ్ళంతా, అంటే వీళ్ళు ఏది కరెక్ట్గా చెప్పరా వీళ్ళు, ఇప్పుడు వరకు ఏంటి దేవకి అష్టమ గర్భంలో పిల్లడు పుడతాడని చెప్పారు, ఇప్పుడేంటి అమ్మాయి పుట్టింది, అమ్మాయిని నేను నేలకేసి కొడదామని అనుకుంటే గాల్లో పెద్ద ఆదిశక్తి అయిపోయింది, ఆదిశక్తి నా మరణం ఆల్రెడీ వేరే దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఇంకా పక్కకి అంటే నేను చెప్పాను కదా అసురుడు అంటే ఏమిటంటే వీడో పెద్ద డిప్లొమాటిక్ పీపుల్. ఇమీడియట్లీ వసుదేవుడి వైపు చూస్తాడు, చూసి బావా నన్ను క్షమించు, నేను మాత్రం ఏం చేయగలను చెప్పు, దేవతలు మోసం చేస్తే, నువ్వే చెప్పావు కదా ఆ రోజు మరణం అనేది కర్మాధీనమని, ఎవడు మరణం ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరని, అలాగే నీ పిల్లల మరణం ఏం చేస్తాను చెప్పు, అలా వచ్చింది. ఈ రకమైన వేదాంతాలు ఉంటాయి అసురుల దగ్గర. వాడప్పుడు వసుదేవుడు కంసుడిని చూసి అనుకుంటాడు, ఏమి యాక్టింగ్ రా కమలా హాసన్, ఇప్పటి వరకు నువ్వు మామూలు యాక్టింగ్ చేయలేదు, ఆ భయము, ఆ కోపము, ఒకటి తర్వాత ఒకడిని నువ్వు చంపటము, ఇవన్నీ అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ దుర్గాదేవి లేదా యోగమాయ చెప్పిందో విపరీతమైన ప్రేమ చూపిస్తున్నావే, అప్పుడు దేవకి దగ్గరికి వెళ్తాడు. దేవకి దగ్గరికి వెళ్ళి, చూసావా నీ కడుపులో ఎలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పడుతున్నారో, నువ్వు కూడా చాలా గొప్పదానివమ్మా, నన్ను క్షమించు, మనం ఏం చేయగలని చెప్పు, మనల్ని దేవతలు మోసం చేశారు,
లేకపోతే నువ్వు కాసేపు ఈ 8-9 సంవత్సరాలు మర్చిపోదాం. అంతకుముందు ఎలా ఉండేదానివి నువ్వు, నేను ఎన్నిసార్లు నువ్వు రాఖీ కట్టావు, నేను నిన్ను పుట్టింటికి దింపడానికి నేనే కదా రథం నడుపుకుంటూ వెళ్ళాను. కాబట్టి మధ్యలో మన మధ్యన వైషమ్యాలు ఈ దేవతలు, ఈ ఆకాశవాణి, ఈ అశరీరవాణి తీసుకొచ్చింది. అన్నీ మర్చిపోయి మనం హ్యాపీగా బ్రతుకుదాం. కాబట్టి వసుదేవ నువ్వు ఇంకా దేవకిని తీసుకొని నేను ఈ రాజ్యానికి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాడు అటువైపు తిరిగి మాట్లాడిన మనిషి ఇటు తిరగగానే వాడు ఒక విలన్. ఇప్పుడు వాడికి ఆలోచన మొదలైంది. అంటే దేవతలు చెప్పింది అష్టమ గర్భంలో మరణం వస్తుంది అని. కానీ ఇప్పుడు ఈ అష్టమ గర్భంలో వచ్చిన అమ్మాయి నీ మరణం ఎక్కడుందో చెప్పింది. అంటే ఇంకా నిన్న మరణాన్ని పట్టుకోవాలి, ఆ మరణం ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ వాడు అంతఃపురానికి వెళ్ళిపోతాడు. సో ఇది ఈ శ్రీకృష్ణ జననం యొక్క రహస్యం. ఇక్కడ మీరు చెప్పింది మాకు కళ్ళ ముంగట ఒక మూవీ చూసినట్టుగా ఉంది. మహావతార నరసింహ తర్వాత ఇదనమాట. చాలా చక్కగా చెప్పారు, చాలా అంటే డీటెయిల్డ్గా. ఇప్పుడు కృష్ణ జననం చాలా బాగా వివరించారు. నాకు కొన్ని డౌట్స్ కృష్ణతత్వం మీద ఉన్నాయి, అవి అడుగుతాను. ఒకటి, కృష్ణుడు నందమహారాజు దగ్గర గోపాలకుడుగానే ఎందుకు రావాలి? ఒక మేకలు కాసేవాడుగానో లేకపోతే గొర్రెలు కాసేవాడుగానో రావచ్చు కదా, గోపాలుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, నందుడు ఇంట్లో పెరుగుతున్న కృష్ణుడు, వాళ్ళు బేసికల్లీ వాళ్ళని వైశ్యరాజులు అంటారు. అంటే వాళ్ళంతా వాణిజ్యం, గో సంపత్తి, కృషి, గోరక్ష, వాణిజ్యం అని ఎలా అయితే మనం భగవద్గీతలో ధర్మాలు చెప్తారో, నందుడు చేసేవి ఈ మూడే. అందులో ప్రత్యేకించి నందుడు ఆ బ్రజమండలం మొత్తం కూడా వీళ్ళందరూ గోపాల బాలురు. సో మీరు గమనిస్తే నందుడికి 9 లక్షల ఆవులున్నాయని భాగవతం చెప్తుంది. శ్రీకృష్ణ జననం తర్వాత 2 లక్షల ఆవులను ఆయన దానంగా ఇచ్చాడు. ఇంకా వసుదేవుడు మానసికంగా 10,000 ఆవులనన్నా ఇచ్చాడు. అతనికి అంత పెద్ద గోసంతతి. అలాంటిది మొత్తం గోకులం మొత్తం కలిపితే 20 లక్షల ఆవులు ఉన్నాయని చెప్తుంది మనకు హరివంశం, భాగవతంలో ఈ నంబర్స్ ఉన్నాయి. సో భూభార హరణాన్ని తగ్గించాలి అంటే దుష్టుల్ని సంహరించాలి. కానీ ముందేమిటి, మనకి భగవద్గీతలో ఆయన శ్లోకం చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాగా ఫస్ట్ ఆయన చెయ్యాల్సింది దుష్ట సంహారం కాదు, ఆయన చెయ్యాల్సింది పరిత్రాణాయ సాధూనాం. ఈ పరిత్రాణాయ సాధూనాం అంటే ఏంటి? పవిత్రమైన యోగ పుంగవులు సాధువులకి ఆయన దగ్గర ఉండి వాళ్ళని ఉద్ధరిస్తాడు ఫస్ట్. అలాంటి ఉద్ధరించాల్సింది ఆయన ఆల్రెడీ పుట్టిన కారాగారంలో ఉన్న దేవకీ వసుదేవులను ఉద్ధరించేశాడు. ఎలాగైతే పుట్టాడో పుట్టగానే ఆయన వాళ్ళిద్దరికీ వాత్సల్య రూపంలో దర్శనం ఇచ్చి అటు నుంచి ఉపశమనం కల్పించాడు. వాళ్ళని పంపించేశాడు కదా ఇప్పుడు కంసుడు, వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఇంటికి పంపించి ఒక కన్నేసి ఉంచండి వీళ్ళ మీద అని చెప్పాడు. వాడికి ఎక్కడో ఒకడ డౌటు ఉంచమన్నాడు. కానీ ఆ చెరసాలలో ఇప్పుడు ఆ బాధలు అవన్నీ లేవుగా ఇంకా వాళ్ళకి అలా పరిత్రాణాయ సాధునాం. ఇప్పుడు రెండో పరిత్రాణాయ సాధునాం నందుడు యశోద ఇంట్లో జరుగుతుంది. అసలు ఆయన అవతారం యొక్క మర్మం ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు ఇలాంటి ఈ గోపబాలులు, ఈ గోపికలు, యశోద, నందులు, రోహిణి, సమస్త గోప సమాజాన్ని మొత్తం ఆయన్ని ఉద్ధరిస్తూ, అంటే వాళ్ళల్లో ఒకడిగా మమైకమైపోయి వాళ్ళల్లో ఒకడిగా బ్రతుకుతూ వాళ్ళ యందు అనురాగాలని, వాత్సల్యాన్ని, ప్రేమని ఇస్తూ పంచుకుంటూ పరస్పరంగా ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? గ్లానిర్భవతి భారత. ఇప్పుడు ఆయన సృష్టి రచన చెయ్యాలి. ఆయన కొన్ని తప్పులన్నిటినీ ఆయన గ్లానిర్భవతి అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక అధర్మమైన మార్గంలో సమాజం వెళ్ళిపోతుందో, ఆ సమాజం నిండా తప్పులు నిండి ఉంటాయో వాటన్నిటినీ ఆయన వాటన్నిటినీ, ఆ తప్పులన్నింటినీ ఆయన సరిదిద్దాలి. అలాంటి సరిదిద్దటం అనేది భూభారహరణం చెయ్యాలి. కాబట్టి గోవు భూమాత రెండు ఒకటే తాత్వికంగా చూస్తే. అందుకే
భూమాత గోమాతై వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని అడుగుద్ది. అలాంటి గోవు సంచరిస్తూ పచ్చిక బయళ్లల్లో తిరుగుతూ ఉంటే ఇప్పుడు మోడ్రన్ సైన్స్ చెప్తుంది వాటి యొక్క గోమయం గోమూత్రం వల్ల కార్బన్ కంటెంట్ సాయిల్లో పెరిగి ఈ సాయిల్కి హెల్తే గోమయం, ఈ సాయిల్కి అంటే భూమి యొక్క సాయిల్కి హెల్తే గోమూత్రం గోమయం. అలా అవి సంచరిస్తూ ఉంటే ఆవుల్ని ఎలా మేయించాలి, ఆవుల చేత ఎలాగా ఈ భూమిని ఉద్ధరించాలో ఈ కార్యం మొత్తం కేవలం ఆవుల ద్వారానే చేయగలం మనం. ఒక్క డౌట్ ఇక్కడ, గోమయము గోమూత్రం అంటాము, వేరే యానిమల్స్ మయం కానీ మూత్రం కానీ అంత వాల్యూ లేదంట? లేదండి, ఓన్లీ గోవుకు మాత్రమే, దేశవాళీ ఆవుకు మాత్రమే, గంగ డోలు ఉన్న భారతీయ జాత సంతతికి చెందిన గోవుకు మాత్రమే ఈ విశిష్టత ఉంది. ఎందుకంటే మీరు ఆ గొబ్బెమ్మలు ఆ గోవు మయాన్ని చూస్తే వేరే ఏ జంతుమయం నుంచి మీకు వాసన దుర్గంధం వస్తుంది, కానీ ఈ గోమయంలోంచి ఆ దుర్గంధం రాదు. అది దేశవాళీ ఆవైతే ఆ గొబ్బెమ్మల్లాగా వస్తాయి, కొత్తగా మీరు గొబ్బెమ్మలు చేయక్కర్లేదు. చాలా చాలా ఒక ఆకారాన్ని చెంది చాలా మంచిగా పడుతుంటాయి అవి, మీరు చూసుంటారు ఇవి. అవి చూడగానే వాటి అసలు ఆవులని చూడగానే మనకు మనసు ఒక ఆనందంగా అవుతుంది. ఇంకా ఏ జంతువుని చూసినా మనకి అలా పులకించదు. అలాంటి ఆవు చిన్న చిన్న దూడల్ని చూసినా మీకు లోపల ఒక సత్వజాగృతి జరుగుద్ది. అలాంటిది ఇవాళ మనం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్విరాన్మెంటలిస్టులు ఆలెన్ సేవ్రీ అనే అతను చాలా పెద్ద విషయం చెప్పాడు. ఏమిటంటే ఎప్పుడైతే ఈ గోమయం అనేది ఈ భూమి మీద పడుతుందో భూమి యొక్క సారం 2-3 పెరుగుద్దని చెప్తున్నాడు ఆయన. ఈ భూమి మీద బంజర భూములు ఉండకుండా ఉండాలంటే అక్కడ గోవులు సంతతి ఉండాలి, ఆ గోవులు సంచరించాలి, సంచరిస్తూ పచ్చిక బయళ్లల్లో ఉన్న మేతని మెయ్యాలి. ఎందుకు మెయ్యాలి పచ్చిక బయళ్లల్లో? గోవుకి ఎప్పుడు పైన పళ్ళు ఉండవు, ఓన్లీ కింద పళ్ళు మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఈ లాన్లో మీరు చెట్లకి ఆకారంగా ఇలా కోసుకుంటారు కదా, గ్రాఫ్టింగ్ అది చేసుకుంటారు కదా మీరు, అలాగ భూమి మీద సంచరిస్తూ ఆవు ఆ పచ్చిక బయళ్లల్లో దాని పైన భాగాన్ని మాత్రమే తినుకుంటూ వెళితే ఆ కింద రూట్స్ ఇంకా పెరిగి గట్టిగా ఉంటాయి. దీనికి చాలా తాత్వికమైన దృష్టి ఉంది దీనికి. అవి వెళితే ఆ సాయిల్ని సాయిల్ ఇరోషన్ కాకుండా పైన ఉన్న ఆ సాయిల్ని ఇరోషన్ కాకుండా ఇవాళ మీకు వర్షం పడితే ఏమవుతుంది, మొత్తం సాయిల్ మీద ఉన్న పై లేయర్ అంతా వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు కేరళలో ఫ్లడ్స్ వచ్చినా, ఈ ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చినా ఈ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు వరకైతే ఆ భూమి మీద ఉన్న ఆ పచ్చిక బయళ్ళు ఈ మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటాయో వర్షం పడ్డప్పుడు అవి ప్రవహించకుండా, ల్యాండ్ స్లైడ్స్ కాకుండా, అవి కొట్టుకుపోకుండా ఆ వర్ష బిందువు ఈ మొక్కల లోపల ఉన్న వేళ్ల ద్వారా ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. దీని వెనకాల ఇంత తాత్విక దృష్టి ఉంది. అది కేవలం ఒక ఆవు సంచరిస్తూ తిరిగిన పచ్చిక బయళ్లల్లో మాత్రమే అది సాధ్యం. అందుకనే శ్రీకృష్ణ జననంలో ఆయన తన 3-4 ఏళ్లకి 3 ఏళ్లకో 2.5 ఏళ్లకో గోపాష్టం అనే ఒక రోజు ఆయన స్వహస్తాలతో ఆవుల్ని కాయటానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు మళ్ళీ అక్రూరుడు వెనక్కి మధురకు తీసుకెళ్ళిపోయినంత వరకు ఆయన అక్కడ గడిపిన సుమారు 11-12 సంవత్సరాలు బృందావనంలో ఉంటే అందులో ఒక 80% టైం ఆయన ఆవులని రోజు తీసుకొని వెళ్ళి ఆ మేస్తూ వస్తూ ఈ భూభారహరణంలో ముందు భూమికి ఒక రకమైన సంతృప్తిని కలిగించాలంటే భూమి మీద ఈ కార్బన్ కంటెంట్, ఈ భూమి మీద ఈ పచ్చిక బయళ్ళు, భూమి మీద ఒక ఆహ్లాదకరమైన గ్రీనరీ. సో భూమికి మీకు బట్ట ఎలాగో భూదేవికి పైన ఉన్న పచ్చిక బయళ్ళే దాని బట్ట, భూమాతగా ఆ బట్టలు. అది ఫస్ట్ భూమాత పట్ల వాత్సల్యం చూపిస్తూ తన కాళ్లతో తను నడుస్తూ ఈ పచ్చిక బయళ్ళ మీద. ఎప్పుడైతే ఆవు యొక్క పాదములు దాని యొక్క అరిపాదములు ఏవైతే ఆవు ఉంటాయో గిట్టలు అవి భూమి మీద పడితే భూదేవికి ఎంతో వాత్సల్యంగా ఉంటుందనేది శాస్త్రం చెప్తుంది మనకి. అందుకు కేవలం గోపాలుడుగా మాత్రమే ఆవుల్ని మాత్రమే మేస్తూ ఆయన తిరిగేవాడు. ఇంకొకటి, నంద మహారాజు ఒక రాజువి కదా, ఆయనకి మీరు అన్న 9 లక్షలు ఉండేవి. అట్లాంటప్పుడు కృష్ణుడు వెళ్ళి వెన్న దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచి ప్రశ్న ఇది. 9 లక్షల ఆవుల్లో 2 లక్షల ఆవుల్ని దానంగా ఇచ్చిన నందుడు ఇంట పుట్టిన కృష్ణుడు
వేరే వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేసి ఉట్టి పగలగొట్టి వెన్నని కింద పారపోసి వాటిని కొన్ని కోతులకిచ్చి దాని తర్వాత తన స్నేహితులకి స్నేహితురాళ్ళకి అది పంచి దాని తర్వాత కొన్ని జంతువులకి పెట్టి దాని తర్వాత కింద పడిపోయిన వెన్న కుండల్ని విపరీతంగా పగలగొట్టి నడుచుకుంటూ వెళ్తుంటే రాళ్ళేసి పగలగొట్టి అన్ని పగలగొట్టి అవి మళ్ళీ తీసి వాడుకుంటారేవో అని వాటి మీద మలమూత్ర విసర్జనములు చెయ్యమని చెప్తున్నాడనేది మనకు భాగవతం చెప్తుంది. ఎందుకు ఇది అర్థం చేసుకోవాలంటే మీరు భగవద్గీతలో ఒక శ్లోకం ఆధారంగా చెప్తాను నేను. జన్మ కర్మచమే దివ్యం యోవాం వేత్తి తత్వతః నైతి మాం సో అర్జున. ఇది 4వ అధ్యాయం 9వ శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే జన్మ కర్మ, ఆయన జన్మరహస్యము, ఆయన కర్మరహస్యము, ఇవన్నీ మనం ఎలా అర్థం చేసుకోవాలయ్యా అంటే తాత్వికంగా అర్థం చేసుకోవాలి. ఆ తత్వదృష్టితో దీన్ని అర్థం చేసుకుంటే మాత్రమే మనకు అర్థం అవుద్ది. అందుకనే నేను గోవులే ఎందుకు అంటే దాని వెనకాల ఇంత పెద్ద తత్వం ఉంది. అది ఓ 30-40 సంవత్సరాల కిందట మీరు వెళ్తే మీకు అది అర్థం కాలేదు. కానీ ఇవాళ సైన్స్ పెరిగింది, ఇవాళ ఎన్విరాన్మెంటలిస్టులు వచ్చి చెప్తున్నారు మనకు ఆవుల సంఖ్య చాలా ముఖ్యమని. అలాంటిది ఈవెన్ అరబ్ దేశాలు ఇక్కడి నుంచి ఆవు పేడ కొనుక్కుంటున్నాయి. అంటే ఇక్కడ బంజరత్వం తగ్గాలి అంటే భూమి తన సారాన్ని కొనసాగించాలి, తన సారవంతమైన భూములు నిస్సారంగా తయారు కాకూడదంటే గోమయం గోమూత్రం అవసరం అనేది మనకు ఎలా తెలుస్తుందో అలాగే అదొక తత్వపరంగా. ఇప్పుడు ఈ తత్వపరంగా అతను వెన్న దొంగ. ఎందుకు దొంగ అంటే అక్కడ జరిగిన వృత్తాంతం చెప్తాను. ఒక గోపికల ఇంటికి వెళ్ళాడు, ఉట్టి కొట్టాడు, వెన్న తిన్నాడు, వెన్న వాటి కోతులకు అవి పంచాడు, కొన్ని బొమ్మలు కూడా వేసి ఉంటాయి, తన స్నేహితులకు ఇచ్చాడు, మిగతాదంతా కిందేసి పగలగొట్టాడు. వాళ్ళు వచ్చారు, తన చెవి మెలిపి ఏ కృష్ణ నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, దొంగతనం తప్పు కదా, దొంగవి నువ్వు అనగానే కృష్ణుడు వాళ్ళని తోసేసి నువ్వే దొంగవి అని పారిపోయాడు. దాన్ని మనం చిలిపిగా ఏదో చిన్నపిల్లవాడు చేసిన చేష్టగా చూస్తాం. అసలు అప్పుడు జరుగుతున్న అసలు ప్రాబ్లం ఏమిటి? భూమి మీద ఉన్న రాజులందరూ అసురుల్లా ప్రవర్తిస్తున్నారు, అసురుల్లా బ్రతుకుతున్నారు. చెల్లినే అన్ని సంవత్సరాలు కారాగారంలో పెట్టి టార్చర్ చేసిన కంసుడు వాడు ఎలాంటి షరతులు విధించుంటాడు ప్రజల మీద? వాడికి ఎలాంటి పన్నులు కడుతున్నారు అక్కడ జనాలు? ఒక రాజ్యంలో ఉన్న కోశాగారం నిండాలంటే జనాలు ఇచ్చే పన్ను ద్వారానే. లేకపోతే రాజేమి ఇండస్ట్రీలు నడపడు కదా ఇవాళలాగా. కాబట్టి అలాగ నందుడు ఈ గోకులం మొత్తం కలిపి వెన్న నెయ్యి మాత్రమే తనకి పన్నుగా కంసుడికి ఇస్తున్నారు. ఇది చాలా క్లియర్గా శాస్త్రం చెప్తుంది. అలా ఇస్తున్న వాళ్ళు అలా కంసుడికి ఇస్తున్న వాళ్ళు ఎప్పుడైతే కంసుడు యొక్క భయంలో ఉన్నారు, ఎందుకంటే కంసుడు క్రమేపీ చాలామంది రాక్షసుల్ని పంపుతున్నాడు కదా చంపడానికి. కాబట్టి అతని మీద ఉన్న భయంతో, అతన్ని మెప్పిస్తే కనీసం మన జోలికి రాడనే ఒక భయంతో వాళ్ళకి ఎక్కువగా ఈ వెన్ననిస్తున్నారనేది అక్కడ శాస్త్రం, అక్కడ తత్వం. అలా వెన్నె రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు తన పిల్లలకి పూర్తి పాలు ఇవ్వకూడదు. అందుకనే ఈ ఆవు ఈ పాలనేది ఒక ఎమోషన్, అదొక ప్రోడక్టే కాదు, అది ఒక తల్లి తన పిల్ల కోసం భగవంతుడు సృష్టించింది. అలాంటి దాని ప్రథమ అధికారం అంతా కూడా దూడలకే ఉంటుంది. అలాంటి దూడలకు వాళ్ళు పూర్తిగా పాలు ఇవ్వకుండా తద్వారా వచ్చిన పాలను సేకరించి పెరుగు చేసి వెన్న చేసి అది వాడికి పన్నుగా ఇస్తున్నారు. కాబట్టి వాడికి పన్నుగా ఇలాంటిది వెళ్ళకూడదు అనే ఒక తాత్విక దృష్టితో మీరు కూడా భయపడి ఈ ఆవులకి నుంచి దూడల నుంచి ఆవుల నుంచి ఈ దూడలకి వాటి పరిమితికి వాటికి కావలసినంత పాలు మీరు ఇవ్వాలి అని వాళ్ళనే తిరిగి మీరు దొంగలు అని చెప్పి తాత్వికంగా 2 చేస్తున్నాడు. ఒకటి, మీరు మీ స్వధర్మం చేయాలి, మీరు గోపబాలుళ్ళు, మీకు ముఖ్యం ఏంటి? ఆవులు, గోసంతతి. ఆవుల యొక్క సంరక్షణ బాధ్యత, వాటి యొక్క మంచి గోగులన్నీ చూసేది మీరు. కాబట్టి మీరు అవి పట్టించుకోండి. అంతేగాని ఆవు దూడకి చెందాల్సిన పాలను కూడా మీరే పితికి వెన్నగా వాడికిచ్చి వాడికి భయపడటం ఏమిటి? ఉన్నాను కదా నేను చూసుకోవడానికి. మీరు మీ స్వధర్మాన్ని ఆచరించండి, మంచి చెడులు పరమాత్మై నేను మీకు ఇస్తాను అనేది ఇక్కడ సింబాలిక్గా వృత్తాంతం. చాలా బాగా చెప్పారండి. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మనము కృష్ణుడు గోపికలను చూస్తుంటాము. గోపికలు మనకు తెలిసి వేరే వాళ్ళ వైఫ్స్ కదా, మరి వాళ్ళతోని ఆడుకోవడం కానీ లీలలు చేయడం ఎంత మటుకి కరెక్ట్? అంటే మీరు మనస్సాక్షి ఉండి అడుగుతున్నారు ఈ క్వశ్చన్? అవునండి. ఎందుకు
ఎందుకంటే కృష్ణుడు 11-12 ఏళ్ళకి వెళ్ళిపోయాడు మథురకని నేను చెప్పాను. అవును. మరి 11-12 ఏళ్ల పిల్లవాడు గోపికలు అంటున్నారు, వేరే వాడు భార్యలు అంటున్నారు, వాళ్ళతో సరసలాడాడు అంటున్నారు. అదంతా ఎలా కుదురుతుందండి? 11 అంటే మీకు ఒక 40 ఏళ్ళు ఉంటాయా? మీరు చిన్నపిల్లల్ని చూసారా? 10, 11, 12 సంవత్సరాల పిల్లలు. వాళ్ళకి నిజంగా అప్పటికి ఇంకా కామప్రచోదనం జరుగుద్దా? ఉండదు. వాళ్ళకి ఆ రొమాన్స్ అనేది తెలుస్తుందా వాళ్ళకి? లేదు. మరి అంత క్లియర్గా 11-12 సంవత్సరాల దశలో ఆయనని అక్రూరుడు వచ్చి కంసుడు మిమ్మల్ని రాజ్యానికి రమ్మంటున్నాడని చెప్పి తీసుకువెళ్ళిపోయిన ఘటన మనం భాగవతంలో చదువుతాం. సో కృష్ణ బలరాములు ఇద్దరు వెళ్ళారని. బలరాముడు అతనికంటే ఓ సంవత్సరన్నర పెద్ద అంతే. కాబట్టి బలరాముడికి 13 ఏళ్ళు ఉంటే ఆయనకు 12 ఉంటే ఆయనకు 14 ఉంటే ఆయన కానీ 13-12 సంవత్సరాలు పైపడ్డ పిల్లలు కాదు. ఎప్పుడు చేసి ఉంటారు ఇవన్నీ? ఈ రాసలీలలు, మీరు అన్నట్టు గోపికలతో సరసాలు, గోపికలతో మీరు ఆలోచించుకునే డ్యూయెట్లు, రొమాన్స్ అంతా ఏ వయసులో చేసి ఉండాలి? 8 సంవత్సరాల పిల్లవాడా, 7 సంవత్సరాల వాడా, 9 సంవత్సరాల వాడా, 11 సంవత్సరాల వాడా? కానీ ఇక్కడ మీకు ఒకటి చెప్తాను నీకు, ఇది చాలా తాత్వికం. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా మీ కామ వికారముతో, మీ శృంగార వికారముతో కృష్ణుడిని చూస్తే మీకేమీ అర్థం కాదు. మీరే కాదు, కృష్ణుడితో పాటు ఉన్న రాజులందరూ కూడా ఈ మాటలు మాట్లాడిన వాళ్లే. శిశుపాలుడు చచ్చిపోయే ముందు ఆ రాజసూయ యాగం తర్వాత అగ్రపూజ జరుగుతుంటే ఆ మయసభలో అడిగిన వాడు ఏంటంటే ఎంతమందితో తిరిగిన వాడివి నువ్వు చెప్పడం ఏమిటి, మేమేంటమేంటి, నువ్వు ఒక ఉమనైజర్ అన్నాడు, నువ్వు స్త్రీలోలుడు అన్నాడు. అసలు స్త్రీలోలత్వాన్ని కృష్ణుడికి ఆపాదించిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అతని వయసు ఎంత. 10 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి స్త్రీలోలత్వం అనేది ఎలా తిరుగుతుంది? అసలు పిల్లలకు అర్థం కూడా కాదు, ఇవాళ రేపు పిల్లలకు కూడా అర్థం కాదు. దానికి శరీరం పెరగాలి, అవయవాలు పెరగాలి, శరీరం పెరగాలి, అప్పుడే మీకు కామప్రచోదనం జరుగుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత జరుగుద్ది. కాబట్టి ఇది తప్పు. రెండో సంగతి ఏంటంటే, మేబీ గోపికలతన్ని ఆలింగనం చేసుకున్నారు, గోపికలతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు, గోపికలతన్ని ముద్దులాడారు, అచికబుచ్చికలాడారు, వీళ్ళిద్దరూ పొదలంట వీటన్నట వాటమ్మట తిరిగారు అనేది మీరు ఎక్కడన్నా ఒకవేళ ఉత్తర భారత సాహిత్యంలో, ఇవన్నీ దక్షిణాదిలో లేవు, ఉత్తర భారత సాహిత్యాల్లో కొన్ని పుస్తకాల్లో వస్తాయి. ఈవెన్ అతను రాధతో డ్యూయెట్లు పాడాడని, అతను కొంతమంది గోపికలతో సరసాలాడాడని ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ వయసును మీరు దృష్టిలో పెట్టుకొని. రెండవ సంగతి, ఇప్పుడు తాత్వికంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, రామావతారంలో ఎప్పుడైతే ఆయన అరణ్యమునందు నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడో అక్కడ విపరీతమైన యోగ సాధనలో నిమగ్నమైన ఋషులు, తపస్సులు, యోగులు, ఏ రకమైన తపస్సులు వాళ్ళంటే వాళ్ళ భార్యలను వదిలేసి, వాళ్ళ పిల్లలను వదిలేసి, వాళ్ళ రాజ్యాలను వదిలేసి, సమస్తమైన ఇంద్రియ తృప్తిని వదిలేసి, మా అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి, కేవలం ఆత్మనందు లీనమై తన యొక్క పంచేంద్రియములను ఎలా అయితే తాబేలు లోపలికి తన కాళ్ళని లాక్కుంటుందో అలా పంచేంద్రియములను అన్నీ లోపలికి లాక్కొని షడ్షడ్ వర్గాలన్నిటినీ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని శరీరము కూడా చిక్కి శీల్యమై కేవలం వాళ్ళ బొక్కల నందు, కేవలం చర్మం వాళ్ళ బొక్కల మీద ఇలాగ అద్దబడినట్టుగా వాళ్ళు కృంగి కృషించిపోయి, అంటే శరీరమునందు కూడా ఆసక్తి తగ్గిపోయిన వాళ్ళు ఎన్నో లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, కొన్ని వాళ్ళైతే ఎన్నెన్ని సంవత్సరాలు కూడా తెలియని వాళ్ళు ఆ బొక్కల లోపల, అంటే వాళ్ళ ఎముకల అస్థిపంజరాలుగా మారిపోయి ఆ ఎముకల మధ్యనే ప్రాణవాయువుని ధరించి బ్రతుకుతున్న వాళ్ళు, యోగ సాధన చేస్తున్న వాళ్ళు, ఒక్క క్షణం రాముడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళ పక్కడి నుంచి నడుస్తున్నాడంటే వాళ్ళ యోగ నిద్ర భంగమై, వాళ్ళ సాధన భంగమై, వాళ్ళ మెడిటేషన్ భంగమై వాళ్ళు కళ్ళు తెరిచి ఇలా చూస్తారు రాముణ్ణి. వాళ్ళ శరీరం అంటే వాళ్ళకే అనురక్తి లేదు. అలాంటిది చీమలు తినేసి వాటి మీద పుట్టలు వచ్చేసి ఆ పుట్టలు పగలగొట్టుకొని కొందరు లెగిసి నిలబడ్డారు. నిలబడి ఆ కోదండాన్ని పట్టుకొని నడుస్తున్న రాముణ్ణి చూసి, రామా ఏమిటిది, ఇది వికారమా లేదా ఇది మా యొక్క సాధన ఫలమా? నిన్ను చూడగానే ఇప్పుడు వరకు మేము అంతర్ముఖంగా ఉన్న ఆనందానికి 100 రెట్లు ఎక్కువ ఆనందం నిన్ను చూస్తే కలుగుతుంది, నీ సాకార స్వరూపాన్ని చూస్తే కలుగుతుంది.
బ్రహ్మవాదం అంటారే, నిర్గుణ బ్రహ్మతత్వమునందు ఈ జీవాత్మని తీసుకొని పరమాత్మలో లయం చేసి కపాల మోక్షం పొంది ఆ బ్రహ్మతత్వంలో మేము కైవల్య మోక్షాన్ని పొందాలని అనుకుంటూ చేస్తున్న సాధన ఇది. అలాంటిది మాకు నిన్ను చూడగానే ఎక్కడ లేని మోహం కలుగుతుంది, నీ ముఖార విందాన్ని చూడాలని కలుగుతుంది, నిన్నొక్కసారి ముట్టుకోవాలని ఆశ కలుగుతుంది. నా బంధుమిత్ర కళాత్రులందరినీ వదిలేసి నా తండ్రిని, భార్యని, పిల్లలని వాళ్ళ యందు కూడా అనురక్తి లేకుండా నా శరీరమునందే అనురక్తి లేని నాకు నిన్ను శరీరంగా చూస్తే నాకు మోహం కలుగుతుంది, నిన్ను ముట్టుకోవాలనిపిస్తుంది, నిన్ను ఆలింగనం చేయాలని అనిపిస్తుంది, నీకు ఒకసారి ముద్దు పెట్టాలని అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన భావన కలిగింది. ఒకళ్ళకి చూడగానే రాముణ్ణి నా కొడుకే నడుచుకొచ్చాడేమో అన్నట్టుగా వాత్సల్యం, ఒక్కొక్కళ్ళకు అతన్ని చూడగానే అతను శరీర ఇది చూసి వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ, ఒక్కసారి శరీరాన్ని ఆలింగనం చేసుకోవాలి అని మళ్ళీ మనసులో ఆలోచిస్తున్నారు. నాకేమిటి ఇలాంటి వికారం కలిగింది, నేను పురుష స్వరూపాన్ని ఇంకొక పురుషుణ్ణి నేను ఆలింగనం చేసుకోవాలనుకోవటం ఏమిటి అని అనుకుంటూ అర్థం కాని పరిస్థితుల్లో అయోమయ గందరగోళమైన స్థితిలో వాళ్ళు ఉంటే అప్పుడు రామావతారంలో రాముడు చెప్పాడు, మీరు సాధన చేస్తున్నారు, తపో సాధన ఇంకా బాకీ ఉంది, ఇంకా చెయ్యండి, చేసి కపాల మోక్షాన్ని పొందండి మీరు అనుకుంటున్న ప్రక్రియ వల్ల. కానీ మీకు కలిగిందే ఇలాంటి ఒక కోరిక, ఆ కోరిక తీర్చడం కోసమే నేను వస్తాను, నేను మీ యందు ఒకడిగా బ్రతుకుతాను, మీరు నిత్యం నన్ను ముట్టుకుంటారు, నాతో ఆడుకుంటారు, నాతో పాటు నేను తినే భోజనం తింటారు, మీ ఎంగిలి నేను, నా ఎంగిలి మీరు తింటారు, అందరం ఒకటై మమేకమై మనం బ్రతుకుతాము అని వాళ్ళకిచ్చిన మాటలకు ఆయన ఇవాళ గోకులంలో పెరుగుతున్నాడు ఆయన. ఎందుకంటే అటువంటి మునులు, తపస్సులు, యోగులు ఆ బ్రహ్మసిద్ధి పొందాలనుకుంటూ పరితపించిన వాళ్ళందరూ అసలు మాకు ఈ కైవల్య మోక్షం వద్దు, మాకు కేవలం భక్తి భావన యందు శ్రీకృష్ణుడితో ఉంటే చాలు, శ్రీకృష్ణుడితో తింటే చాలు, శ్రీకృష్ణుడితో పాటు మనం అచికపుచ్చుకలాడుకుంటూ మనం పరిగెడుతుంటూ ఆ పచ్చిక బయళ్లలో కలిసి యమునా నదిలో ఈత కొట్టుకుంటూ ఆ ఆవులతో మాట్లాడుకుంటూ జోకులేసుకుంటూ ఈ అనుభూతే మాకు కావాలి అని వాళ్ళు మనసునందు వచ్చిన కోరికను నెరవేర్చడానికి జరుగుతున్న స్క్రీన్ ప్లేనే ఈ సమస్తమైన వ్రజమండలం, ఈ గోకులం, బృందావనం అన్నీ. అందులో కొందరు ఆడవాళ్ళగా పుట్టారు, మరి వాళ్ళేం చేయాలి, ఒకసారి ముట్టుకోవాలని ఆశపడ్డారు కదా, ఒకసారి ఆలింగనం చేసుకోవాలని ఆశపడ్డారు కదా, వాళ్ళకి అలాంటి భాగ్యం శ్రీకృష్ణుడు ఇచ్చాడు. అంటే ఒక 9 ఏళ్ల పిల్లవాడిని ఒక 50 ఏళ్ల ఆడావిడ హద్దుకుంటే వచ్చిన నష్టం ఏమిటి మీకు? సో ఎక్సలెంట్ క్లారిటీ ఇచ్చారు. సో మీ మనసులో ఫస్ట్ కృష్ణతత్వాన్ని చూడాలంటే కృష్ణుడు పట్ల భక్తి అనురక్తితో చూడాలి తప్ప మీ శృంగార వికారమును తీసుకొనొచ్చి కృష్ణతత్వాన్ని మీరు అర్థం చేసుకోలేరు. సో ఈరోజు చాలా చక్కగా కృష్ణుడు జననం గురించి చెప్పారు, మళ్ళా కృష్ణుడు వెన్న దొంగతనం గురించి చెప్పారు, గోపాలుడుగా ఎందుకు పుట్టారు, ఇవన్నిట్లో చాలా క్లారిటీ ఇచ్చారు. చాలా సంతోషం. ఐ థింక్ ఈ జన్మాష్టమి విల్ బీ మోర్ మీనింగ్ఫుల్ అనుకుంటున్నాను నేను. మా అందరికీ కృష్ణతత్వాన్ని చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదములు. హరే కృష్ణ. హరే కృష్ణ.